హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నా పేరు శోభారాణి. నేను శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం నుంచి వచ్చాను. కేసీ గారు చెప్తున్న మహాభారతం నాకు చాలా విపులంగా అర్థమవుతుంది. అందుకని సార్ని డైరెక్ట్గా కలిసి వినడానికి ఇక్కడికి వచ్చాను. గత ఎపిసోడ్లో ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం జరిగిందని విన్నాము. తర్వాత ఏం జరిగిందో కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. పోయిన ఎపిసోడ్లో ధర్మరాజు గారికి పట్టాభిషేకం గురించి చెప్పారు. తర్వాత ఏం జరిగింది వివరించగలరు? ప్రీణయామో వాసుదేవం. ధర్మరాజుకి పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఆ కుమార విద్యా ప్రదర్శనలో కూడా పిల్లలు చేసిన విన్యాసాలను చూడలేక పలువురు అక్కడ గుమిగూడిన మనుషులు చెప్పుతుంటే విని ఆయన మామూలుగా అయితే చూసిన వాళ్ళు నేత్రానందం పొందుతారు. ఆయనకు కనపడదు కాబట్టి పిల్లలు ఇంత ధీటుగా ప్రదర్శిస్తున్నారు, పిల్లలందరూ కూడా చాలా రాణించారు, ఇలాంటి పిల్లల చేత ఇలాంటి వాళ్ళు రేపొద్దున రాజులు చక్రవర్తులైతే వాళ్ళ చేత పాలింపబడ్డ మేమందరము సుఖంగా ఉంటామని ఆ ఎంటైర్ ప్లేస్లో ఆ కుమార విద్యా ప్రదర్శనని వీక్షించటానికి వచ్చిన హస్తిన ప్రజలు మాట్లాడుకుంటుంటే శబ్దరూపం చేత విని ఆయన కర్ణానందం పొందాడంట. అంటే చూసిన వాళ్లకు నేత్రానందం, విన్న వాళ్లకు కర్ణానందం పొందాడు ఆయన. మరి అంత ప్రయోజకులయ్యారు పిల్లలు. దాని తర్వాత ద్రోణాచార్యుణ్ణి వెంట తీసుకొని వెళ్ళి ద్రుపదుణ్ణి ఓడించి ఆయనని తీసుకొని వచ్చి ద్రోణాచార్యుడు కాళ్ళ దగ్గర పడేసి పాండవులందరూ కూడా గురువుగారి యొక్క రుణం తీర్చుకున్నారు. కౌరవులు ఆ దుర్యోధనుడు 99 మంది అతని తమ్ముళ్ళు, తర్వాత కర్ణుడు, వాళ్ళు ప్రగల్భాలు పలికి అందరికంటే ముందుగానే వెళ్ళిపోయి ద్రుపద రాజ్యంలోకి ఆ ద్రుపదుడి చేత ఆ ద్రుపద రాజ్య సైనికుల చేత ఓడింపబడ్డ వాళ్ళై వాళ్ళు పరాభవం చెందారు. అంటే ఆరంభ శూరత్వం కౌరవులది. పాండవులది చాలా తీక్షణంగా చూసి సరైన సమయం కోసం వేచి ఉంచి అటాక్ చేసే నైజం పాండవులనది. సో ఇక్కడే మనకి దైవీ అసుర సంపద్విభాగ యోగం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు సురుల యొక్క లక్షణాలేమిటి, అసురుల యొక్క లక్షణాలేమిటో పిల్లలు పెద్దయిన తర్వాత ఆ కౌరవులను పాండవులను చూడగానే జనులకు కూడా అర్థమవుతుంది. ఇక ధృతరాష్ట్రుడు చేసిన తప్పేమిటండి? ఎంత ఆయన చక్రవర్తి అయినా ఆయన కొడుకైన సుయోధనుడికి దుర్యోధనుడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యకుండా పాండురాజు కొడుకుకే కదండి పట్టాభిషేకం చేశాడు. అంటే మహాభారతంలో ఈ ఘటన జరిగేంతవరకు కూడా వ్యాసుడు మనకి సస్పెన్స్గా ధృతరాష్ట్రుడి యందు ఎటువంటి మాశ్చర్యము లేదు, ధృతరాష్ట్రుడి యందు ఎటువంటి పుత్రవాత్సల్యము పుత్ర వ్యామోహము లేదు అన్నట్టుగానే ఇక్కడ వరకు కథ నడుస్తుంది. అందులోనూ మరి పెద్దవాడు ఇప్పుడు సెకండ్ జనరేషన్లో పెద్దవాడైన వాడు, 1 సంవత్సరం పెద్దవాడు ధర్మరాజు, యుధిష్ఠిరుడు. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయనకే పట్టాభిషేకం చేయాలి, అగ్రజుడు కాబట్టి. పట్టాభిషేకం చేసేశాడు. హస్తిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ధృతరాష్ట్రుడు కూడా మంచిగా పడుకుంటున్నాడు, వస్తున్నాడు, రాజసింహాసనం మీద దండంతో కూర్చుంటున్నాడు, రాజశాసనం చేస్తున్నాడు. కొంతకాలం కొనసాగింది. అప్పుడు యువరాజుగా పట్టాభిషిక్తుడైన ధర్మరాజు తన పెద్దనానైన ధృతరాష్ట్రుడు రాజదండనాన్ని చేతిలో పెట్టుకొని రాజకోవిదులన్నీ అంటే రాజు యొక్క ధర్మములన్నీ ఆ రాజసభలో ఆచరిస్తూ వచ్చిన జనులకు వాళ్ళ సమస్యలను ఎలా అర్థం చేసుకుంటున్నాడో, వచ్చిన వాళ్లకు ఏదైనా సమస్య వస్తే ఎలాంటి తీర్పిస్తున్నాడో, జనాల మీద ఎలాంటి ట్యాక్స్ రుద్దుతున్నాడో, అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తున్నాడో పక్కనే ఉంచొని ఎదిగిన పిల్లవాడిగా ధర్మరాజు అవన్నీ తీక్షణంగా చూసి నేర్చుకోసాగాడు. ఇక ఆ ధర్మరాజు ఎలాగో యువరాజు పట్టాభిషేకం చేసుకున్నాడు కాబట్టి అతనిని తీర్చిదిద్దటానికి విదురుడు, సంజయుడు వీళ్ళిద్దరూ కూడా ప్రైమ్ మినిస్టర్ 1, ప్రైమ్ మినిస్టర్ 2, సో దాని తర్వాత భీష్మాచార్యులు, కృపాచార్యులు ఎందరో ఆ కురు సామ్రాజ్యంలో ఉన్న అనుభవజ్ఞులైన వాళ్ళందరూ కూడా ఆ యుధిష్ఠిరుడి దగ్గరనే ఉంటూ ఆయనకు అన్ని రకాలుగా నేర్పిస్తూ ఆయన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయసాగారు.
ధృతరాష్ట్రుడు కూడా ఎటువంటి మాశ్చర్యము చూపించకుండా ఆయన అంటే ఒక సభలోకి చక్రవర్తిగా రాజు వస్తున్నప్పుడు ఎలా అయితే వెనక ఉన్న వాళ్ళందరూ కూడా రాజాదిరాజ అని ఆయన్ని పొగుడుతూ రాజమార్తాండ రాజగంభీర అని ఆయన్ని పొగుడుకుంటూ తీసుకొని వస్తారు. అలాగా ధృతరాష్ట్రుడిని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడికి మళ్ళీ యువరాజుని కూడా అలాగే తీసుకొని వస్తారు. ఎందుకంటే ఆ యువరాజే గత తర్వాత సింహాసనం మీద కూర్చోవలసిన చక్రవర్తి ఆయననే కాబట్టి. సో అలాంటి ఒక గుర్తింపు, అలాంటి ఒక గౌరవం మన ధర్మరాజుకు కూడా దొరకటం మొదలుపెట్టింది. అయినా సరే ధృతరాష్ట్రుల్లో ఎటువంటి చేంజు కనపడలేదు, ఎటువంటి స్వార్థము కనపడలేదు. ఇలా కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత హస్తిన ప్రజలలో ధర్మరాజు యొక్క గుణగణాలను చూచి ఎంతగానో ఆనందించటం మొదలుపెట్టారు. అంటే చిన్నవాడైనా, ఇంకా అంత పూర్తి అనుభవం లేనివాడైనా ఆయన జనులతో మాట్లాడే తీరు, జనులకు ఏమన్నా కష్టాలున్నాయా లేదా అని అతనే వెళ్ళి కనుక్కోవటం, దాని తర్వాత అసలు ఆ రాజ్యంలో ఏదైనా అధర్మం జరిగితే జనులొచ్చి రాజువారి దగ్గర విన్నపించుకునే లోపలే అతనే రాజదర్బార్ని ప్రజలలోకి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవటం, ఇదంతా చేయటం మొదలుపెట్టారు. ఇక ధర్మరాజు ఎప్పుడైతే తన చేతికి కొంచెం పగ్గాలు చేతిలో తీసుకొని తను యువరాజుగా యువరాజు ధర్మాన్ని పూర్తిగా ఆచరించటం మొదలుపెట్టారో అతనికి కుడి భుజం కింద భీముడు, ఎడమ భుజం కింద అర్జునుడు, అతనిని అనుగమిస్తూ నకుల సహదేవులు అందరూ కలిసి చాలా ఆహ్లాదంగా ఆ రాజ్యం యొక్క యోగక్షేమాలు చూసుకుంటున్న రోజులవి. అది ఈ నోట ఆ నోట పాకి వీరు వారు మాట్లాడుకొని అది కురు సామ్రాజ్యం కిందున్న సామంతరాజులు వారి యొక్క రాజ్యాలలో కూడా అసలు ఇప్పుడు వరకు ఈ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పరిపాలించిన పరిపాలన ఒక ఎత్తు. ఇక దీని తర్వాత ఈ ధర్మరాజు యుధిష్ఠిరుడు కానీ రాజ్యం సింహాసనం మీద కూర్చుంటే మళ్ళీ పాండురాజు ఎలా అయితే ఈ రాజ్యాన్ని ఏలాడో, ఈ పాండురాజు ఎలా అయితే ఈ హస్తిన సింహాసనం కింద తన రాజ్యాన్ని విస్తరించాడో అలాంటి మంచి మంచి రోజులు ఇక ముందు రాబోతున్నాయి. పాండురాజులాగానో లేదా పాండురాజ కంటే కూడా గొప్పగా ఈ యుధిష్ఠిరుడు యొక్క రాజధర్మం ఉండబోతుంది అనే ఒక విషయాన్ని జనులు ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోసాగారు. అది కూడా గడుస్తుంది. అది ఈ నోట ఆ నోట ధృతరాష్ట్రుడు చెవున పడింది. అయినా సరే ధృతరాష్ట్రుడు యథావిధిగా పొద్దున్నే వస్తున్నాడు. ఆయన చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటున్నాడు. ఆయన కుడివైపు ధర్మరాజు కూడా వచ్చి కూర్చుంటున్నాడు. మిగతా కౌరవులు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వస్తున్నారు, లేకపోతే రావట్లేదు. సో ఇలాగా రాజ్య పరిపాలన కొనసాగుతున్న రోజుల్లో ఒకానొక రోజు ఆయన ప్రశాంతంగా ఆయన రాజ అంతఃపురంలో, అంటే ధృతరాష్ట్రుడి యొక్క ప్రైవేట్ ఇంట్లో, అంటే ఆయన పడుకునే ఆయన రాజనివాసంలో ఆయన కూర్చుండగా అక్కడికి శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళ నలుగురు కాకుండా ఒక వ్యక్తిని అక్కడికి తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి ఎవరు అంటే అతని పేరు కణికుడు. సో ఇలా 5గురు కలిసి అక్కడికి వచ్చారు. రాగానే ఆ ధృతరాష్ట్రుడు యథావిధిగా వచ్చిన చప్పుడు ప్రకారమో లేకపోతే ఆయనకున్న ప్రజ్ఞ ప్రకారమో వచ్చింది తన కొడుకును అనుగమిస్తూ మిగతా వాళ్ళు వచ్చారని వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి, ఏమిటి సుయోధన, అంతా బాగా ఉందా, యోగక్షేమాలేంటి, నీకు కావలసినవన్నీ నీకు రాజ అంతఃపురాల్లో దొరుకుతున్నాయా, ఇంకేమిటి అని కుశల ప్రశ్నలు మాట్లాడసాగాడు. కుశల ప్రశ్నలు మాట్లాడుతుంటే ఏదో ఒక పరధ్యానంలో జారుకున్న వ్యక్తిలాగా ఆ దుర్యోధనుడు అంటకుండా లోపల ఏదో పెట్టుకొని మాట్లాడలేక ఇబ్బంది పడుతున్న వాడిలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే 10 మాటలు ధృతరాష్ట్రుడు అడిగితే ఒక మాటగా సమాధానం దుర్యోధనుడు చెప్తున్నాడు. చెప్పగానే, ఏమిటి దుర్యోధన, ఏదో మనసులో బాధ పెట్టుకున్నట్టున్నావు, ఏం జరిగిందయ్యా, ఒక తండ్రిగా అడుగుతున్నాను, నాకు చెప్పవలసినది అని కోరాడు. కోరగానే ఆ పక్కన ఉన్న శకుని, పక్కన ఉన్న కర్ణుడు, పక్కన ఉన్న దుశ్శాసనుడు అందరూ కలిసి దుర్యోధనుడు చాలా మానసిక పరితాపం చెందాడు. ఆయన మనస్సు ఏమీ బాగోలేదు, ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు, మీతో ప్రైవేట్గా తన మనస్సుని తన హృదయాన్ని మీ ముందు వ్యక్తపరచడానికి వచ్చాడు అని చెప్పాడు. చెప్పగానే దుర్యోధనుణ్ణి
ఆయన తన నుదిటి మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొని కొడుకుని, ఎంతైనా పుత్రుల మీద ప్రేమ ఉంటుంది గదా! అలా తీసుకొని, "ఏమయ్యా దుర్యోధన, ఏం జరిగింది నాయనా? ఎందుకయ్యా నువ్వు నీ మనసు నొచ్చుకుంది? ఎవరేమన్నారయ్యా నిన్ను?" అని చెప్పి అడగటం మొదలుపెట్టిన ధృతరాష్ట్రుడిని చూసి దుర్యోధనుడు ఇప్పుడు తన మనసుని వ్యక్తపరుస్తున్నాడు. "నాన్నగారండి, మీరేమో తీసుకొని వెళ్ళి ధర్మరాజుకి పట్టాభిషేకం చేసేశారు. అంటే యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేసేశారు. ఆ యుధిష్ఠిరుడు పట్టాభిషేక్తుడైన తర్వాత నుంచి నేను చూస్తుంటే ఎప్పుడు కూడా ప్రజలలో తిరుగుతూ ప్రజల యోగక్షేమములను తెలుసుకుంటూ అసల ఇతను కంటే బాగా ఈ రాజ్యాన్ని ఏలలేరన్నట్టుగా ప్రవర్తించడమే కాకుండా, మనిషికి 2 చేతులుంటే ఆయనకి 4 చేతుల్లాగా ఆ నలుగురు సహోదరులు మారిపోయి ఆయననే అనుగమిస్తూ ఉంటుంటే, అతని యొక్క కీర్తి, అతని యొక్క ప్రతిష్ట నలువేపులా మన హస్తినలో కాకుండా హస్తిన సామంత రాజ్యాల్లో కూడా విస్తరించింది. ఇలా అయితే రేపొద్దున మిమ్మల్ని గాని, మీకు పుట్టిన నన్ను గాని ఎవడైనా పట్టించుకుంటాడా? మీరే కదా తండ్రి గారు ఈ రాజ్యంలో ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి. మరి మీ తర్వాత అంతటి ఖ్యాతి ఎవరికన్నా వస్తుంది అంటే అది నాకు రావాలి. మీకు మాత్రం మీ కొడుకు మీద ప్రేముండదా చెప్పండి? కానీ ఇలాంటి ధర్మరాజు యొక్క నలుగురు తమ్ముళ్ళు కలిసి రాజ్యంలో ఉన్న ప్రజల మనసులన్నీ దోచుకుంటూ ఉంటుంటే మనకు ఉన్న అస్తిత్వం ఏమిటండి? ఎంత దౌర్భాగ్యం కాకపోతే నాన్నగారు, నేను సంవత్సరం తర్వాత పుట్టాను. మీరు అంగవైకల్యంతో ఉన్నా కనీసం మీకు రాజ పదవైనా దక్కింది. మీరు చక్రవర్తిగా ఆ సింహాసనాన్ని అధిష్ఠించారు. సింహాసనం మీద చక్రవర్తిగా కూర్చుంటే ఎంతమంది వచ్చి మీ ముందు నిలబడతారు? ఎన్ని రాజపరిచారాలు చేస్తారు మీకు? ఎక్కడికి వెళ్ళినా ఆ రెస్పెక్టు, ఆ దంభము, ఆ హంగు, ఆర్భాటం అనేది మీకుంటుంది. మరి నాకేముంది చెప్పండి? నన్ను కూరలో కరేపాకులాగా తీసిపడేసిందే కాక ఇక ముందు ముందు ధర్మరాజు యొక్క నేతృత్వంలో ఇక నా అస్తిత్వమే ఉండదు. ఇక నేను ఉన్నా ఒకటే, పోయినా ఒకటే అనే విధంగా ఉండబోతుంది. ఇదండి తమరుకు పుట్టినందుకు గాను నాకు దొరికిన బహుమతి, నాకు దొరికిన కర్మ, నాకు దొరికిన అదృష్టం ఇంతే అన్నాడు దుర్యోధనుడు. ఇది వినగానే ఏ తండ్రి మనసైనా నొచ్చుకుంటుంది. ఏ తండ్రి మనసైనా ఒకసారి ఆలోచించేలా చేస్తుంది. ఎందుకంటే అసల ఈ రాజుగా చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న ఒక తండ్రి ఇవాళ కాలమాన పరిస్థితుల ప్రకారం చూస్తే ఒక ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాడు. ఒక ఎంపీ కొడుకు ఎంపీ అవ్వాలని అనుకుంటాడు. చీఫ్ మినిస్టర్ కొడుకు కూడా చీఫ్ మినిస్టర్ అవ్వాలని అనుకుంటాడు. ఇందులో ఏం తప్పు ఉందండి? తండ్రి ఒకవేళ దుర్యోధనుడినే చక్రవర్తిని చేద్దామనుకున్నా ఇవాళ కాలమాన పరిస్థితుల ప్రకారం తప్పే లేదు. అలాంటి కొడుకొచ్చి, నాన్న నీ తర్వాత నీ పరంపరని, నీ తర్వాత నీకున్న పదవిని, నీకున్న పొజిషన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాది అని చెప్పుకుంటే ఇవాళ ఉన్న ఈ కలియుగంలో ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇది ఉపేక్షణీయ విషయమే. అంటే దీంట్లో తప్పేమీ లేదు కదా. అలాంటిదే వారిద్దరి మధ్యన జరిగిన కూడా సంభాషణ. దానికి కొడుకు యొక్క మనసు చాలా బాధపడింది. నేనొక సంవత్సరం చిన్నవాడిగా పుట్టినందుకు గాను నాకు ఆ అదృష్టం దక్కకుండా పోయింది అనే ఒక బాధని విన్న ధృతరాష్ట్రుడు ఇప్పుడు తన మనసులో ఉన్నదంతా ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ వ్యాసుడు దీన్ని డీకోడ్ చేస్తున్నాడు. అసలు ధృతరాష్ట్రుడు ఎవరు అని మళ్ళీ తీక్షణంగా గమనించండి ఈ పాయింట్. నాయనా, నాకు నీ బాధ అర్థమైంది. చక్రవర్తిగా నేను రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు నాకు దొరికే వైభవం, నాకు దొరికే గౌరవం, నాకు జనాలిచ్చే ఒక సెల్యూట్లు కానీ, జనాలు వంగి వంగి దండాలు పెట్టడం కానీ, ఆ జనాకర్షణ అనేది ఎప్పుడూ కూడా చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న వాడి పట్లే ఉంటుంది. నాకు నువ్వు మాట్లాడుతుంది అర్థమైంది. రెండవ బాధ నువ్వు వ్యక్తపరిచింది ఏంటంటే, వాళ్ళు ఇంకా జనాల్లోకి చొచ్చుకుపోయారు, జనాల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇక ముందు ముందు సుయోధనుడు, దుర్యోధనుడు అనే ఈ పేర్లతో నన్ను పిలిచేవాడు ఉండడు, నన్ను రెస్పెక్ట్ చేసేవాడు ఉండడు. నీ బాధ చాలా కరెక్టే అని ఒక తండ్రిగా ఏం చెప్పాలి? నాయన, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి తెచ్చిన అదృష్టం వారికి ఉంటుంది, ఎవరి పాత్రత వారికి ఉంటుంది. నేను గతంలో చెప్పాను, పాత్రత అంటే మీరు తెచ్చుకున్న పుణ్యం. మీ చేతిలో లోటా ఉంటే లోటా నీళ్లే వస్తాయి, మీ చేతిలో బిందుంటే బిందు నీళ్లే వస్తాయి, మీ చేతిలో గంగాళం ఉంటే గంగాళం నీళ్లే వస్తాయి.
అది మీరు పూర్వజన్మలోంచి తెచ్చుకుంటున్న ఒక పుణ్యం, ఒక సుకృతి, ఒక సౌభాగ్యం. దానితో ఎవరికి దొరికిన దారితో వారికి తృప్తి పడాలి అని కదా ఎవరన్నా ఒక తండ్రి తన కొడుకుకి చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇతను, నాయనా అసలు ఆ మాటికొస్తే అంగవైకల్యంతో ఉన్న నాకు ఈ రాజ్య సింహాసనం మీద కూర్చునే అదృష్టమే లేదు. పుటకతోనే పోయింది నాకు ఆ అదృష్టం. ఎందుకంటే పెద్దవాడిగా పుట్టించాడు భగవంతుడు నన్ను. కానీ అంగవైకల్యం ఇచ్చాడు. అంగవైకల్యం ఇచ్చాడు కాబట్టి నేను అసలు ఎప్పుడు కూడా చక్రవర్తిని కాలేను. ఎప్పుడు కూడా రాజసింహాసనం మీద కూర్చోలేను. అలాంటిది నా తమ్ముడు ఎలా పాలించాడో తెలుసా నీకు పాండురాజు? నాకేమన్నా అంగవైకల్యం ఉంది, అయ్యో పాపం నా అన్న అన్నట్టుగా పాలించాడని అనుకుంటున్నావా నువ్వు? అశ్వమేధ యాగం చేస్తే గుర్రాన్ని వదిలిపెట్టి గుర్రం వెనకాల ఖడ్గం పట్టుకొని బాణము బాణతూణీరాదులు పట్టుకొని సైన్యాన్ని పట్టుకొని నా తమ్ముడైన పాండురాజు వెళ్ళాడురా రాజ్యాలను జయించడానికి. నన్నేం చేశాడో తెలుసా? నన్ను, నీ తల్లి అంటే నా భార్య అయిన గాంధారిని యజ్ఞం ముందు కూర్చోబెట్టాడు. యజ్ఞం ముందు కూర్చోబెట్టి తను గుర్రం వెనక వెళ్ళాడురా. ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు అంటే అతను తలుచుకొనుండుంటే అతనే ఈ అశ్వమేధ యాగానికి ఒక రాజుగా తను కూర్చుండుండొచ్చు. తన ఇద్దరు భార్యలైన కుంతిని మాద్రిని ఇరువైపులు కూర్చుండబెట్టుకొని తను యాగం చేస్తూ సేనాధిపతులను భటులను గుర్రం వెనకాల పంపించుండొచ్చు. చాలాసార్లు అలా జరుగుతుంది. ఆ దశరథుడు కూడా ఈ అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ అశ్వమేధం అంటే గుర్రం వెనకాల చాలామంది రాజ్య భటులంతా వెళ్ళారు. దశరథుడే వెళ్ళినట్టుగా మనకేమీ రామాయణం చెప్పట్లా. పుత్రకామేష్టి యాగంలో ఉన్నాడు కదా. ఆ పుత్రకామేష్టి యాగం తర్వాత జరిగిన దాంట్లో ఉన్నాడు. అంటే ఆ ఋషశృంగుడు పక్కనే ఉన్నాడు ఆయన కూడా. అలాగా తను కావాలంటే తను కూర్చొని ఉండొచ్చురా. అయినా సరే నీ బాబాయ్ ఎంత త్యాగమూర్తిరా. అతను నేను వేరు అతను వేరులాగా ప్రవర్తించలేదురా ఇప్పుడు కూడా. వెళ్ళాడు గుర్రం వెనకాల అహర్నిశలు కష్టపడి ఆ గుర్రాన్ని అధిక్షేపించిన వాళ్లను ఓడించి జయించి వాళ్ళని తీసుకొని వచ్చి హస్తిన సింహాసనం కింద ఎంత రాజ్యాన్ని విస్తరించాడో తెలుసురా మీ బాబాయ్. అదిరా మీ బాబాయ్. ఎటువంటి స్వార్థం లేకుండా తను చిన్నవాడైనా సరే, తన అన్న అంగవైకల్యంతో ఉన్నా సరే, గుర్రం వెనకాల తిరిగి యావత్ భూమండలాన్ని జయించి తీసుకొని వచ్చి ప్రతిదీ నా కాళ్ళ దగ్గర పెట్టాడురా. అది కాకుండా మీ బాబాయ్ యొక్క వైభవం చెప్పనా నీకు? పాండురాజు యొక్క వైభవం. ఎవరైనా అతన్ని కలవటానికి వస్తే బయట ఉన్న జనాలకి ఎలా ఉండేది అంటే, గుడ్డివాడు ఏదో అక్కడ కూర్చున్నాడు ఈ ధృతరాష్ట్రుడు, కానీ ప్రతిభావంతుడు మాత్రం పాండురాజే. మాట్లాడాలన్నా, జయించాలన్నా, ₹1 పెట్టాలన్నా, ఒకళ్ళని ఓడించాలన్నా పాండురాజే చేయగలడు. కాబట్టి సామంతరాజులందరూ లైన్లు కట్టేవారు ఆయన్ని కలవటానికి బయట. అపాయింట్మెంట్ కోసం వాళ్ళు టైం తీసుకుంటే వచ్చిన ప్రతివాడిని అడిగేవాడు, అన్నని కలిశారా, అన్నని చూశారా అంటే ఎక్కడ నా ప్రాముఖ్యత తగ్గిపోతుందో అనే ఒక సంగతిని కూడా మనసులో పెట్టుకొని బయట ఉన్నవాళ్ళు సామంతరాజులు వస్తే ముందు అన్నని చూచి తర్వాత నా దగ్గరికి రండి అన్నారా. అలా పాలించాడురా. ఏమన్నా నార్మల్గా పాలించాడా అతను? అసలు ఏదైనా ఒక డిస్కషన్ జరిగితే, ఒక విపత్తు గురించి కానీ, ఒక కోశాగారం గురించి కానీ, రాజ్యంలో చేయవలసిన రాజలాంఛనాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, పుష్కరాలు లాంటివి ఏదైనా వచ్చినప్పుడు మొత్తం రాజపురోహితులు, మంత్రులు అందరూ కూర్చుండగా అతను కూర్చోటమే కాకుండా నేనొక నిమిషం లేట్ వస్తే ఆ మీటింగ్ ఆపేసేవాడు. నేను లోపలికి రావటంతో తను లేచి నించునేవాడు. అతను లేచి నించున్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ లేచి నించునేవాడు. అప్పుడు నేను కూర్చుంటే తను కూర్చునేవాడు. మాట్లాడిన ప్రతి మాట నా వైపు చూసి, అన్నా నీకు అంగీకారమేనా, నీకు నచ్చిందా ఈ విషయం అని చెప్పి నా యొక్క అభిప్రాయాన్ని తన అభిప్రాయం మీద పెట్టేవాడు. ఒకవేళ తనకు ఒక విషయం నచ్చినా అన్నగారికి ఇది నచ్చలేదు, అన్నగారి ముఖ కవళికల్ని బట్టి నాకు అర్థమవుతుంది, మేబీ అన్నగారికి ఇలాంటి ఒక విషయం నచ్చలేదేమో, అన్నగారికి నచ్చినట్టుగా చేద్దామనేవాడు. అప్పుడు నేనేదైనా విషయాన్ని ప్రతిపాదిస్తే అన్న చెప్పాడు కాబట్టి ఇదే మనం చేద్దాం అని మాట్లాడేవాడు. అదిరా పాండురాజు అంటే. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వచ్చిన కొడుకుకి ధృతరాష్ట్రుడు గడ్డి పెడుతున్నాడు
అసలు ఎలా ఉండాలి అన్నదమ్ములు, తన తమ్ముడు ఎలా ఉన్నాడు అని పాండురాజు వైభవం దుర్యోధనుడికి చెప్తున్నాడంటే, ఒరేయ్! ధర్మరాజు అన్నయితే నువ్వు తమ్ముడివి. ఎందుకంటే నీ తండ్రి గారి పరిస్థితుల్లో నీ తండ్రి అన్నయితే ధర్మరాజు తండ్రైన పాండు తమ్ముడుగా ఎలా ప్రవర్తించాడో, ఒరే సుయోధన, ఒరే దుర్యోధన, నువ్వు అలా ప్రవర్తించాలి అనేటట్టుగా కదా చెప్తున్నట్టుందిది. ఇవన్నీ చెప్పి ఇప్పుడేమంటున్నాడంటే, మరి అంత బాగా చూసుకున్న తమ్ముడు పక్కన ఉన్నప్పుడు, అన్ని చోట్ల నా అభిప్రాయానికే విలువిస్తున్నప్పుడు, ఆ అశ్వమేధ యాగాలు రకరకాల క్రతువుల్లో నన్నే ముందు కూర్చోనబెట్టుకొని వదిన, అన్న అని గౌరవం ఇస్తూ మీ అమ్మగారి ముందు కూడా చేతులు కట్టుకొని నించునేవాడురా పాండురాజు. అలాంటి ఒక ప్రవర్తన ఉన్న తమ్ముణ్ణి నేనేమైనా చేయగలనా? అలాంటి ఇంత సత్సంస్కారి అయిన ఒక తమ్ముడు దొరికినప్పుడు ఒక అన్నగా నేను ఏం చేయగలను అంటుంటే, పక్కనే ఉన్న శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు నిర్ఘాంతపోయి చూస్తున్నారన్నమాట. ఆ వచ్చిన కణికుడు ఎవరు అనేది మీకు తర్వాత నేను చెప్తాను. అందరూ ముక్కున వేలేసుకొని, అమ్మ! దుర్యోధనుడు దొరికిపోయాడురా, రాక రాక వచ్చి గుడ్డివాడేదో నా తండ్రని చెప్పి, తండ్రికి ధర్మరాజు యొక్క వైభవం, ధర్మరాజు యొక్క ప్రజల పట్ల ఉన్న ధర్మనిరతి, ఇలాంటి విషయాలు మాట్లాడితే ఏదో కాసేపు ధర్మరాజుని తిట్టడమో, కాసేపు పాండురాజుని తిట్టడమో, కాసేపు కుంతిని తిట్టడమో, ఇలాంటివేదో చేస్తాడని అనుకుంటే, అమ్మ ధృతరాష్ట్ర, నువ్వు బానే చెప్తున్నావురా, నీ కొడుకుకి గట్టి గడ్డే పెడుతున్నావేమో అని అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఇలా ప్రవర్తించాడు కాబట్టే పాండురాజు నేను వాణ్ణి ఏమీ చెయ్యలేకపోయాన్రా అని చెప్పేశాడు కొడుక్కి. అంటే ఒక్కొక్కడి మనసు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ వ్యాసుడు ధృతరాష్ట్రుడి యొక్క మనసుని డీకోడ్ చేస్తున్నాడు. అసలు వ్యక్తిత్వం ఏమిటి అంటే, ఒక్కసారిగా ఇప్పటి వరకు ఆశ్చర్యపోయిన వాళ్ళందరూ మొఖాలన్నీ పైకెత్తుకొని, ఒక్కసారిగా ఇప్పుడు వరకు ఒక సాధువులాగా కనబడిన ధృతరాష్ట్రుడిలో ఒకసారిగా ఒక కొత్త షేడు చూశారు. చూడటమే కాదు, ఆ కళ్ళు మూసుకొని, ఇప్పుడు అర్థమైందారా నా బాధ ఏమిటంటే, నా తమ్ముడు ఎప్పుడైనా ఒకసారి నన్ను తూలనాడినా, ఒక్కసారి నాకు మర్యాద ఇవ్వకపోయినా, ఒక్కసారి నా సలహా తీసుకోకపోయినా, ఎక్కడైనా నలుగురు ముందు నన్ను అవమానపరిచేలాగా కానీ, లెక్క లేకుండా కానీ ప్రవర్తిస్తాడేమో, అప్పుడు ఈ వంక చెప్పుకొని వాడితో గొడవపడి విడిపోదామనుకుంటున్న ప్రతిసారి వాడు నేను అనుకున్న దానికంటే మంచిగా ప్రవర్తించాడురా ఈ పాండురాజు. దానివల్ల నేనేమీ చేయలేకపోయానురా వాడిని నా జీవితకాలం. తర్వాతేదో కాలం కలిసొచ్చి వాడికేదో సంగమ ఉపేక్ష చేత మరణం ఉందని తెలిసిన తర్వాత వాడంతట వాడే వానప్రస్థానికి వెళ్ళిపోయాడురా. అప్పుడు నేను పూర్తిగా చక్రవర్తినై సింహాసనం మీద కూర్చున్నాను. నా బాధ ఇప్పుడు పాండురాజు అంత మర్యాదగా నా పట్ల ప్రవర్తించటం వల్ల నేను ఎప్పుడూ కూడా కూటనీతి చేసి, ఎప్పుడూ కూడా ఆ రాజుల దగ్గర ఉన్న సామంత రాజులని వాళ్ళని ఒకటి చేసుకొని ధర్మరాజుని బ్యాడ్ చేద్దామనో, ధర్మరాజుని అందరి ముందు దోషిగా నిలబెడదామనో, లేకపోతే కుటుంబ కలహాలు తెచ్చి రాజ్యాన్ని రెండుగా విడగొడదామనే ఆలోచన నాకెన్నడూ రాలేదు. వాడు దురుసుగా ప్రవర్తిస్తే నేను చేసి ఉండేవాణ్ణి. కానీ వాడు అంత ప్రేమ, అంత త్యాగం, అంత సానుభూతి, అంత అంత వాత్సల్యం చూపిస్తే నేనేమి చేయగలను? కానీ ఇప్పుడు నా బాధ దానికి కాదు. నాకంటే అదృష్టం కలిసొచ్చి వాడికి మరణం వచ్చి నేను చక్రవర్తినయ్యాను. కానీ నిన్ను చూస్తే నాకు ఇంకా జాలేస్తుందిరా కొడకా. ఎందుకంటే పాండురాజు ఎంత వినయంగా ఉన్నాడో అంతకు 10 రెట్లు వినయంగా ఉంటాడురా ధర్మరాజు. కాబట్టి ఒకవేళ నువ్వేమన్నా గొడవలు పెట్టి విడిపోదామన్న ప్రయత్నం చేసినా కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నవాడు ఈ ధర్మరాజు, ధర్మరాజు యొక్క నలుగురు తమ్ముళ్ళు. పోనీ ధర్మరాజు ఎప్పుడూ కూడా నోరు జారడు, ధర్మం జారడు. పోనీ తమ్ముళ్ళనేమన్నా చేసి అంతర్ముఖంగా యుద్ధాలు ఏదన్నా క్రియేట్ చేద్దాం అంటే, కుటుంబ కలహాలు, అంతర్కలహాలు ఏమన్నా చేద్దామంటే ఆ ధర్మరాజు గీసిన గీత దాటర్రా నలుగురు తమ్ముళ్ళు. కాబట్టి నేను పాండురాజు దగ్గర ఎలా ఇరుక్కుపోయానో అంతకంటే గొప్పగా ఇరుక్కుపోయావురా కొడకా నువ్వు అని చెప్పి తండ్రి కొడుకుతో మాట్లాడుతుంటే
ఒక్క నిమిషం శకుని, ఒక్క నిమిషం కర్ణుడు, ఒక్క నిమిషం దుశ్శాసనుడు ముక్కు మీద వేలేసుకున్నారంట. అమ్మ ముసలోడా! నువ్వు బయటికి కనపడేదొకటి, లోపల కనపడేదొకటి, నువ్వు నక్క కంటే దారుణమైన వాడివిరా అని అనుకున్నారంట వాళ్ళు. అంటే ఇది నేను హాస్యాస్పదంగా చెప్పినా, వ్యాసుడిక్కడ ఇలాంటి ఒక మనసులో ఉన్న ఒక వ్యక్తిత్వాన్ని బయట పెట్టేస్తూ ధృతరాష్ట్రుడి యొక్క అసలు రూపాన్ని ఆది పర్వంలో ఇక్కడే మనకు ఆవిష్కరించాడాయన. అది చూసిన అప్పుడు వరకు అమ్మో తండ్రి నన్ను మందలిస్తున్నాడని అనుకుంటున్న దుర్యోధనుడి ముఖం ఒక 100 సూర్యులు వెలిగిపోతున్నట్టు వెలిగిపోయింది. అంటే నేను నీచుడన్న సంగతి నాకు తెలుసు. నా తండ్రి మహానీచుడురా నాయనా వీడు. అంటే ఒక బీజంలో ఎలాంటి గుణాలుంటాయో అలాంటి గుణాలే వృక్షానికి, పళ్ళకి వస్తాయి. బీజమే చేదైన బీజం ఉంటే వచ్చే పండులో మాత్రం తీపితనం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే యథా తండ్రి తథా పుత్రః. సో తండ్రిలో ఎలాంటి గుణాలు వస్తాయో అయితే గీతే అంతో లేదా అంతకంటే ఎక్కువ వస్తాయి కొడుకులో. జనరేషన్‌కి గుణాలు సమృద్ధి చెందుతాయి అన్నమాట. అబ్బా! నాన్న నువ్వు ఎక్కడ నన్ను తిడతావో అని అనుకోని, నీ దగ్గరికి ఎలా రావాలో అని అనుకోని, రకరకాలుగా మనస్తాపం చెంది, ఆ గదిలోంచి బయటికి రాకుండా రోజు డిప్రెషన్‌లో ఉండి, తినటం, పడుకోవటం, ఆలోచించడం, తినటం, పడుకోవటం, ఆలోచించడం ఇలాంటి పనులే చేశాను నాన్న. అసలు నీ మనసులో ఇదంతా ఉందని తెలిసుండుంటే నేనెప్పుడో బయటపడిపోయేవాడిని నాన్న అని చెప్పి, ఇక నాన్నగారికి ఒక్కసారిగా నాన్నగారిని ఆలింగనం చేసుకొని, ఎక్కడ లేని అసుర ప్రేమనంతా వ్యక్తపరిచాడంట దుర్యోధనుడు. ఇక ఎంతైనా పుత్రుడంటే అదొక రకమైన వాత్సల్యం. అంటే అది పుత్రుల మీద ప్రేమ ఉండటం వేరు, పుత్ర వ్యామోహం వేరు. ఇది పుత్ర వ్యామోహం కూడా గాదు. వాడే ఒక నికృష్టుడు, వాడి కొడుకైన నికృష్టోత్తముడంటే వీడికి ఇంకా ప్రేమ. ఇప్పుడు శకునిని ముందు పెట్టి, నాన్న నాకు నీ బాధ అర్థమైంది. ఇక జరగబోయేది కూడా ఇదే. జనాలలో మంచి పేరు తెచ్చుకున్నారు పాండవులు. పాండురాజైనా ఎక్కడైనా తప్పు చేస్తే నువ్వు పట్టుకొని ఏదో ఒక గొడవపడి ఆస్తి వేరు చేసేయమని అడిగేవాడివి నువ్వు. వీళ్ళైతే అది కూడా చేయరు నాన్న. నువ్వు చెప్పింది చాలా రేటు. నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. చిన్నప్పుడు గురుకుల విద్యాభ్యాసంలో కూడా ఎప్పుడైనా అర్జునుడన్నా, ఎప్పుడైనా భీముడన్నా నేను కోపంగా మీదకు వెళితే ధర్మరాజు వచ్చి మనందరం ఒకటిరా, మనందరం మన తల్లులు వేరైనా, మన తండ్రులు వేరైనా, మనందరం 5 వేళ్ళులాగా కలిసిపోయి ఉండాలిరా మనం అని కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వం నాన్న. నువ్వు చెప్పింది రైట్. పాండురాజు లాంటోడితో ఎక్కడో ఒక చోట ఏమరపాటు క్షణంలోనో సరిగ్గా చూడలేదని, వస్తే మంచినీళ్ళు అడగలేదని, పనికిమాలిన తిండి పెట్టాడని గొడవ పెట్టుకోవచ్చు కానీ, ఈ ధర్మరాజుతో నాన్న గొడవ పెట్టుకోవడం కష్టమే నాన్న. కాబట్టి ఏమి చెయ్యాలి అనే సంగతి మన మామగారైన ఈ శకుని, దాని తర్వాత వచ్చిన కర్ణుడు, దాని తర్వాత మన వాడే అయిన దుశ్శాసనుడు, వీళ్ళందరూ ఎత్తులు సరిపోవని ఇప్పుడు ఆ గాంధార రాజ్యంలో ఉండే ప్రైమ్ మినిస్టర్ అయిన కనికుడిని ప్రవేశపెట్టాం. అంటే కనికుడు ఎవరయ్యా అంటే గాంధార రాజ్యానికంటే ఎక్కడి నుంచైతే శకుని వచ్చాడో ఆ రాజ్యానికి ఒక ప్రైమ్ మినిస్టర్ అని కొన్ని చోట్ల, ఒక పెద్ద శాస్త్రవేత్త, పొలిటికల్ సైన్స్లో ఉన్న నిష్ణాతుడు, ఒక రకంగా అతను చాలా తెలివిగల్లవాడని చెప్పి ఇంకొక చోట్ల చెప్పబడింది. సో మనం కొన్ని వర్షన్స్ ప్రకారం అతను గాంధార రాజ్యానికి చెందిన ప్రైమ్ మినిస్టరే కనికుడు అని మనం ప్రతిపాదన చేసుకోవడంలో పెద్దగా తాత్వికంగా తప్పేమీ లేదు. అప్పుడు శకుని చూసి, మా వాడి దగ్గర ఎక్కడి లేని మంచి మంచి తెలివితేటలున్నాయి తెలుసా బావా, అసలు ఇవాళ గాంధార రాజ్యం కూడా సమృద్ధి చెందటానికి కానీ, ఆ గాంధార సింధు రాజ్యాల వాళ్ళందరూ కూడా మంచిగా రాజ్యాలు ఏలుతున్నారంటే అదంతా ఈ కనికుడిచ్చిన సలహాలు, కనికుడిచ్చిన జ్ఞానమే. కాబట్టి మనం ఎటువంటి ప్రతిపాదన చెయ్యాలనేది ఒకసారి కనికుడిని కూడా అడిగి తెలుసుకుందాం అన్నాడు. అనగానే ఇప్పుడు ఉప్పర మీటింగ్ పెట్టారు వీళ్ళంతా కలిసి. ఏంటంటే మధ్యలో ఒక మంచి పెద్ద సింహాసనం వేసుకొని కూర్చున్నాడు గుడ్డివాడు. గుడ్డివాడి 4 వైపులా నలుగురు కూర్చున్నారు. కూర్చొని ఇప్పుడు కనికుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడుతూ ఏమన్నాడంటే, రాజా, అసలు కొన్ని మనం ఆచరిస్తే మనం ఎవరి మీదైనా విజయాన్ని సాధించగలం. ఇది కణిక నీతి. ఇప్పుడు నేను చెప్పబోయేది విదుర నీతి ఎలాంటిదో అలాంటిది కణిక నీతి. కణిక నీతి ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీరు అది వింటే మీకు అర్థమవుతుందన్నమాట. కణికుడు ప్రధానంగా 4 విషయాలను ప్రవేశపెడుతున్నాడు. ఏమిటంటే,
ఎప్పుడు కూడా ఒక శత్రువు మీద మనం ఒక కన్నేసి ఉంచాలి. మనం ప్రేమించిన వాళ్ళని మనం ఒక క్షణం విస్మరించినా పర్వాలేదు కానీ, మనం ద్వేషించే వాళ్ళని మాత్రం అనుక్షణం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇది ఫస్ట్ ప్రతిపాదన. అంటే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు, మీ భార్య, మీ పిల్లలు, మీ బంధుమిత్ర పరివారాలు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, వీళ్ళలైనా మనం ఒక నిమిషం విస్మరించొచ్చు. మన కొడుకు ఎక్కడున్నాడో అనే సంగతి ఒక నిమిషం మనం విస్మరించొచ్చు. కానీ మన శత్రువు మాత్రం ఎప్పుడేం చేస్తున్నాడనే సంగతి మాత్రం ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఆయన మీద ఒక కన్ను వేసేయాలంతే. ఒక కన్ను మాత్రమే మనం ప్రేమించే వాళ్ళ మీద, ఇంకొక కన్ను మన శత్రువుల మీద వేసేయాలి. ఇది ఫస్ట్ విషయం మీరు అర్థం చేసుకోవాలి రాజా. రెండో సంగతి, అసలు శత్రువు అని మనకొకసారి అర్థమైన తర్వాత వాడితో ఎప్పుడు కూడా మనం బహిర్గతంగా గొడవ పడకూడదు. ముఖం చీదరించుకోవటం, ముఖం మీద ఒక మాట అనటం, ముఖంలో వాడి మీద అసహ్యం ఉన్నట్టుగా మనం వ్యక్తపరచడం లాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడు కూడా వాడి ముందు స్వీట్గా మాట్లాడాలి. ఎప్పుడు వాడి కనపడగానే ముఖంలో నవ్వు ముఖంతో కనపడాలి. అసలు మన శత్రువుకి ఎప్పుడు కూడా అనుమానం రాకూడదు. అమ్మయ్య, వీడు ఏంట్రా ఒకలా చూశాడు మన్ని, వీడేంట్రా ఒకలాగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా వాడికి తెలియకూడదు. ఎప్పుడు కూడా వాడి పట్ల మనకు ఎలాంటి భావన ఉందో అది మీకు పరమాత్మకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. అంత గూఢంగా వ్యవహరించాలి ఒక శత్రువు పట్ల. ఇక 3, ఎప్పుడైనా ఒక ముళ్ళు కానీ మనకు గుర్చుకుందో రాజా, మనం ఏం చేస్తాం? ఆ ముళ్ళుని మన శరీరం నుంచి తీసేస్తాం. అంతేగాని అది మన శరీరంలోనే ఉంచుకుంటామా? ఆ శరీరంలో ఉంచుకుంటే ఏమవుతుంది? అది చీము పట్టి ఆఖరికి మన కాలు తీసేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక్కసారి శత్రువు మన మీద అటాక్ కానీ చేశాడంటే, ఒక్కసారి అది భాషతోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు. అంటే ఇంకా మన రాజ్యం మీద అటాక్ చేయలా, కేవలం మాటతో మనల్ని తిట్టాడంటే చాలు, వాడిని మనం చంపేయాలి. వాణ్ణి ఎందుకు చంపేయాలంటే, ఇవాళ మాటతో దూషించిన వాడు రేపొద్దున మన వెనకాల ఎన్ని గోతులన్నా తవ్వి మనల్ని ఎన్ని రకాలుగా నాశనం చేయటానికి మన శత్రువులతో ఒకటవుతాడు. కాబట్టి ఒక్కసారి వీడు శత్రువు అనే ఆలోచన వస్తే, ఆ కాల్లోకి దిగిన ముళ్ళుని ఎలా అయితే తీసి విసిరేస్తామో అలా వాడిని చంపేయాలి. చంపేయటం అంటే మళ్ళీ ఎలా చంపాలి? వాడిని మాత్రమే చంపితే సరిపోదు రాజా, వాడి కుటుంబంలో ఒక్కడిని కూడా మనం మిగిల్చకూడదు. ఎందుకంటే వాడినొక్కడిని చంపి మనం వదిలేస్తే రేపొద్దున వాడి పిల్లలో, వాడి మనవళ్ళో, లేకపోతే వాడు బంధుమిత్రులో మన మీద ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలేసిన మీ పిల్లల్ని చంపడానికి వస్తారు. కాబట్టి కేవలం మాటలతో శత్రుత్వం చూపించిన వాడిని కూడా మనం ఉపేక్షించి వదలకపోగా వాడి కుటుంబాన్ని మనం లేపేయాలి. అంటే ఎలా అయితే ఒక పాముని సగం కొట్టేసి వదిలేయము, దాన్ని నెత్తిని కొట్టేస్తాం, దాని నెత్తిని పచ్చడి చేసేస్తాం. అంటే పాము ఇంకా బ్రతికే ఛాన్స్ లేదని చెప్పి నెత్తిని నొక్కేసి, నెత్తిని మొత్తం గుజ్జు చేసి పచ్చడి చేసి దాన్ని తీసుకొని వెళ్ళి తగలబెట్టేస్తాం. ఒక పాముని చంపే ప్రక్రియ ఇది. అలా మనం ఒకడిని చంపేటప్పుడు వాడిని అన్ని రకాలుగా కూడా మనం నాశనం చేసేయాలి. వాడిని నాశనం చేసేయాలి, వాడి వాళ్ళను కూడా నాశనం చేసేయాలి. ఎక్కడ కూడా వాడి ఆనవాళ్ళు మిగిల్చకూడదు. ఇది ఈ 4 ప్రతిపాదనలు ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటే, ఇక ముందు జరిగే విషయాలకు మీరు ఏమి చెయ్యాలో మీకే అర్థమవుతుంది. అంటే కణిక నీతిలో వాడు ఇలాంటి ఒక నాలెడ్జ్ వీళ్ళకిస్తున్నాడు. దీన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అని. ఇక 3వది, ఒకవేళ వాడు మన పట్ల దురుసుగా ప్రవర్తించకపోయినా వాడి వల్ల మనకు రాజ్యం పోతుందని, లేదా వాడి వల్ల ఎప్పుడైనా మనకు ఆపద వస్తుందన్న సంగతి మీరు అర్థం చేసుకుంటే, చాలా సాఫ్ట్గా స్వీట్గా మాట్లాడుతూ వాడిని నాశనం చేసేయాలి. అంటే మన వల్ల వాడు ఇబ్బంది పడతాడనే సంగతి కూడా తెలియకుండా తడిగుడ్డలతో గొంతు కోసేయటం అంటారు దీన్ని. అంటే వాడికి ఎటువంటి డౌటు రాదు, అలాగా వాడిని సంహరించాలి. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నాడు? మనల్ని అటాక్ చేసిన వాళ్ళని మనం ఎలా నాశనం చేసేయాలని. రెండో ప్రతిపాదన ఏమిటంటే, అసలు వాడు ఎవరైనా మనకు నచ్చకపోతే వాడిని ఎలా మట్టు పెట్టాలంటే, వాడితో మిత్రభావంతో మెలుగుతూ వాడికే అర్థం కాకుండా వాడిని నాశనం చేసేయాలి. సో
ఇప్పుడు ఇది ఫస్ట్ లెసన్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు శత్రువులని మీరు ఎలాగా వాళ్ళని నాశనం చెయ్యాలో మీరు అర్థం చేసుకోండి. ఇక నేను మీకొక కథ చెప్తాను. ఆ కథ ద్వారా మీరు అర్థం చేసుకోండి. ఒక ముంగీస, ఒక ఎలక, ఒక నక్క, ఒక సింహం, ఒక తోడేలు. ఈ 5 కలిసి చాలా దుర్భిక్ష ఏర్పడిందండి. ఈ మధ్య తిండి ఎవరికీ సరిగ్గా దొరకట్లేదండి. కాబట్టి చాలా విపత్తొచ్చేసింది ఈ అరణ్యంలో. కాబట్టి ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్క దిక్కున తిరిగి అందరూ ఒక్కొక్క దిక్కుకి పోతే ఎప్పుడు దొరకాలి మనకు ఆహారం? కాబట్టి మన 5గురం ఒక జట్టుగా ఏర్పడి 5గురము ఒకే డైరెక్షన్‌లో వెళ్ళి 5గురు కలిసి ఒకటే పక్షినో గాని, మృగాన్నో గాని వేటాడితే కలిసుంటే కలదు సుఖం అనే ఒక ప్రతిపాదనను చేశాయి. చేయగానే పాపం ఎప్పుడు ఇలాంటి వాటికి పడని సింహం గూడా ఏదో ఇక తిండి లేని క్షణాలు, ఒక పెద్ద విపత్తు వచ్చాయి కాబట్టి ఆ అరణ్యంలో అది గూడా సరే అంది. సరే అనగానే ఒక దిక్కున ఒక పెద్ద జింక కనపడింది. ఆ జింక కనపడితే ఆ జింకను చంపితే హ్యాపీగా తినొచ్చని చెప్పి ఆ 5 జంతువులు కూడా 4 డైరెక్షన్‌లలో వెళ్ళి జింకని చుట్టుముట్టి ఎవరి ప్రతిభ తగ్గట్టు వాళ్ళు దాన్ని అటాక్ చేసి జింకను చంపేశాయి. జింకను చంపేసిన తర్వాత హ్యాపీగా ఆ జింకని ఒక నీడలోకి తీసుకెళ్ళి అవి తిందాం అని అనుకొని దానిని నీడలోకి తీసుకెళ్దాం అని అనుకున్నాయి. వెళుతున్నప్పుడు ఆ జింక యొక్క మాంసాన్ని అంటే జింక కళేబరాన్ని తోడేలు తన నోటితో ధరించి తను ఆ నీడ ప్రదేశానికి ఆ చెట్టు కిందకు తీసుకెళ్ళటం మొదలుపెట్టింది. ఇంకా హ్యాపీగా సింహం, ఆ ముంగీస, ఆ ఎలుక, నక్క అన్నీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు చాలా ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాయి. వెళుతున్న తరుణంలో తోడేలుకి ఒక పెద్ద ఆలోచన వచ్చింది. అసలే విపత్తు నడుస్తుంది. ఆహారం దొరకటమా కష్టం. దొరక్క ఒక పెద్ద జింక దొరికింది. అసలు దీనిని ఎందుకు నేను ఈ 5గురితో పంచుకోవాలి? నేనొక్కదాన్నే తింటే ఇవాళ తింటాను, రేపు తింటాను, ఎల్లుండి తింటాను. అదే నాకుండిపోతుంది కదా ఇది. అలాంటిది అసలు నేను వీటికి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. మార్గమధ్యంలో ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఎలకని పిలిచింది. ఎలకను పిలిచి, నువ్వు ఇక్కడి నుంచి నదీ ప్రాంతానికి వెళ్ళి కొన్ని నీళ్లు తేవలసినది అని అడిగింది. అడిగితే అప్పటి వరకు ఫ్రెండ్స్ అయ్యి కలిసి వేట చేశాయి కదా, అందులోనూ కళేబరాన్ని నోటితో మోసుకొస్తుంది తోడేలే కదా. కాబట్టి ఆ తోడేలు చెప్పిన ప్రకారం ఎలక వెళ్ళి ఆ నదీ ప్రాంతానికి వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. ఆ ఎలక వెళ్ళిన మరుక్షణం ఆ తోడేలు మళ్ళీ కళేబరాన్ని కింద పెట్టి సింహాన్ని పిలిచింది. సింహాన్ని పిలిచి, ఎంత దాచుకున్నా ఒక విషయం దాగట్లా, నా మనసులో అది ఉండట్లేదు, కాబట్టి నీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. నా దగ్గరికి ఇందాక ఎలకొచ్చింది. ఎలకొచ్చి ఏం మాట్లాడిందో తెలుసా? మాట్లాడుతూ, అసలు నిజం చెప్పు, సింహం అనేది ఏదో గొప్పగా వేటాడుతుంది అని కదా మనం అందరం అనుకుంటాం. అసలు ఏమన్నా సరిగ్గా వేటాడిందా అది? వేటాడింది నువ్వు, వేటాడింది నేను. నేను ముందొచ్చాను ఎలకగా. ఎలక రాగానే ఎలకని చూసి ఆ జింక ఒక్కసారిగా బెదిరి లేచి నించుంది. ఆ లేచి నించున్న ఏమరపాటు క్షణాలలో మీరందరూ 4 దిక్కులా వచ్చి దాన్ని కొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సింహం చేసిన వేట కన్నా చిన్న శరీరమైన నేను చేసే వేటే చాలా గొప్పగా ఉంటుంది తెలుసా నీకు? ఏదో మనం వాడిని చూసి ఇన్నాళ్ళు భయపడి వాడు పెద్ద వేటగాడు అనుకున్నాం కానీ ఆ సింహం అనేది పెద్ద సోమరిపోతు అని చెప్పి ఎలక అంది. అన్న తర్వాత దానికి దాహం వేసి అది నదీ ప్రాంతానికి వెళ్ళింది తాగటానికి అని చెప్పింది. అసలే సింహానికి గర్వం ఎక్కువ, అదే పెద్ద రాజని అనుకుంటుంది. అలాంటిది ఎప్పుడు కూడా ఇలాంటి ఒక లేకి పని సింహం చేయదు. అంటే ఇంకొకళ్ళతో కలిసి వేటాడుతుంది. కానీ ఏదో దాని దౌర్భాగ్యం ప్లస్ ఆ విపత్తు కారణం వల్ల ఆ అకాలం వచ్చింది కాబట్టి వీళ్ళతో వేటాడటానికి ఒప్పుకుంటే అంత మాట అందా ఎలకని చెప్పి ఎలకని చంపటానికి అని చెప్పి సింహం కూడా ఎలక వెళ్ళిన నదీ ప్రాంతంలోకి వెళ్ళి ఆ సింహం కూడా ఎలకని చంపడానికి ప్రయత్నించడానికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సింహం అక్కడి నుంచి వెళ్ళిందో ఇప్పుడు తోడేలు నక్కని పిలిచింది. నక్కని పిలిచి, సడన్లీ ఏమైందో తెలియదు, సింహం నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి, ఈ నక్క వేటాడుతున్నప్పుడు
సమయస్ఫూర్తి లేకుండా వేటాడింది. నేను అందరికంటే ముందు వెళ్ళి ఆ జింక యొక్క మెడ అది పట్టుకొని నేను మొట్టమొదట చంపాల్సింది. అతి చాకచక్యం చూపిచ్చి ఈ నక్క ముందుగానే వెళ్ళి ఆ జింకను ముట్టుకుంది. అందులోనూ ఈ జింక వేటాడిన తీరు నా అహాన్ని హర్ట్ చేసింది. నా ఈగోని హర్ట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా నేను నదికి వెళ్ళి నీళ్లు తాగి వచ్చిన తర్వాత ఈ నక్కని చంపి ఫస్ట్ దాన్ని తింటాను నేను. దాని తర్వాతే నేను ఈ దుప్పిని తింటానని చెప్పి నాకు చెప్పి నీళ్లు తాగటానికి ఆ నది దగ్గరికి వెళ్ళింది నక్క అని చెప్పి నక్కకు చెప్పింది తోడేలు. అమ్మ! ఇదెక్కడొచ్చిన దరిద్రంరా నాయనా! తిండి లేకపోతే ఏదో ఎలుకల్ని పట్టుకొని తింటాను నేను. అనవసరంగా ఈ జింకని తినటానికి నేనిక్కడే ఉంటే, ఆ నదికి వెళ్ళొచ్చిన సింహం వచ్చిన తర్వాత నన్నే చంపేస్తదని చెప్పి, ఈ మాట వినటంతో నక్క ఇంకొక దిక్కుకు పారిపోయింది. అంటే ఎలక నదికి వెళ్ళింది. ఎలకను పట్టుకోవటానికి సింహం వెళ్ళింది. ఆ ఎలకని పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు. లేదా ఏదన్నా ఒక చిన్న రంధ్రం ఉంటే ఎలక దూరిపోతుంది. అలాంటిది ఇగ ఆ సింహం వెళ్ళిపోయేసరికి కొత్త కథ అల్లి, సింహం నదిలో నీళ్లు తాగి వచ్చిన తర్వాత దానికి నీ మీద కోపం ఉంది కాబట్టి నిన్ను చంపి తినేస్తదని చెప్పగానే నక్క వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ముంగీస. ముంగీసకు అర్థం కాల. ఏంటి తోడేలు ప్రతి వాళ్ళని పిలవటం, వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోవటం. కాబట్టి అసలు ఏం జరిగింది అని చెప్పి అడగటానికి ముంగీస వెళ్ళి తోడేలుని అడిగింది. అసలు ఏం జరిగింది? ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోయాయి? మనందరం ఆ నీడలోకి వెళ్ళి తిందాం అనుకున్నాం కదా అంటే, నేను వాళ్ళందరికీ చెప్పాను. నన్ను ఓడించితే తప్ప నేను ఈ మాంసాన్ని మీకు ఇవ్వను. అసలు ముంగూసకు అర్థం కాల. ఎందుకలాగా అంటే, అవును నువ్వు చూసావు కదా నేను ఎలా వేటాడాను. సో నాకు అన్ని రకాల ఎత్తులకు పై ఎత్తులు తెలుసు. కాబట్టి నేను మొట్టమొదట ఆ మాట చెప్పగానే ఎలక పారిపోయింది. తర్వాత నేను సింహాన్ని పిలిచి నువ్వు నన్ను ఓడిస్తే తప్ప నేను ఈ మాంసాన్ని నీకు ఇవ్వనంటే సింహమే భయపడి వెళ్ళిపోయింది. దాని తర్వాత నక్క భయపడి వెళ్ళిపోయింది. నీకు దమ్ముంటే చెప్పు, మన ఇద్దరం కొట్టుకుందాం, గెలిచిన వాడికే ఈ దుప్పి అంది. ముంగీస చూస్తే చిన్నది, తోడేలు చూస్తే పెద్దది. అందులోనూ ఈ తోడేలాడిన మైండ్ గేమ్ ఏమిటి అంటే, సింహం లాంటిదే నాకు బెదిరెళ్ళిపోయింది, నువ్వెంత నాకు. కాబట్టి ముంగూస చూసి ఛీ దరిద్రుడా, అనవసరంగా నిన్ను నమ్ముకొని వచ్చాను ఈ వేటకని చెప్పి ఆ ముంగూస కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎంచక్కా నీడలోకి తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఆ జింక మాంసాన్ని మొత్తం తనే తిని దాచుకొని మళ్ళీ తిని మళ్ళీ దాచుకొని. ఇలాంటి ఒక ప్రవృత్తి ఒక రాజు దగ్గర ఉంటే, ఒక చక్రవర్తి దగ్గర ఉంటే, సమస్త రాజ్యాలు చక్రవర్తి యొక్క కాళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్పాడు కనికుడి కథ నుంచి. సో ఎంత పనికి మాలిన నికృష్టపు అధర్మపు సలహాలిస్తున్నాడు కనికుడు. అందుకనే ఆ గాంధార రాజ్యం, ఆ సింధు రాజ్యంలో మనుషులు అంత లేఖీ ప్రవర్తనతో ఉంటారనమాట. వాళ్ళకి అంటే ధర్మంగా రెక్క కష్టం చేసుకొని వచ్చిన సంపాదన తిని బ్రతుకుదామని లేదు వాళ్ళకి. భగవంతుడు వారి వారి ప్రారాబ్ధాన్ని బట్టి ఇచ్చింది అనుభవిద్దామని లేదు. ఇలా మైండ్ గేమ్స్ ఆడి కాయ కష్టం చెయ్యకుండా, చేసిన కష్టాన్ని నలుగురికి పంచుకొని తినకుండా అంతా వాడే అనుభవిద్దామన్న స్వార్థపరుడు దుర్యోధనుడు. అంతకంటే పనికి మాలినవాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి వాళ్ళకి కనికుడు ఇలాంటి సలహాలు ఇస్తున్నాడు. అబ్బాబ్బాబ్బా ఏం కథ చెప్పావురా కనిక, అబ్బా ఇలాగుండాలరా రాజులంటే. వీళ్ళు ఉన్నారు మా కురువంశ పెద్దలు, నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంటారు. ఎంతసేపు వీడిని కలుపుకొని వెళ్దాం, వాడిని కలుపుకొని వెళ్దాం, వీడికి చేద్దాం వాడికి చేద్దాం అనే తప్ప అసలు స్వార్థమే లేదు వీళ్ళకి. కాబట్టి కనికుడు భుజం తట్టాడు. వాహ్ ఏం చెప్తున్నావురా కనికనీతి, నాకు చాలా బాగా నచ్చింది అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఫైనల్గా రాజా నీకు 4 విషయాలు చెప్తాను. మనం ఒక శత్రువుని జయించాలంటే సామ దాన దండ భేదోపాయాలనే ఒక 4ని మనం ఫాలో అవ్వాలి. సామదాన భేద దండాలు, ఈ 4ని మనం ఫాలో అవ్వాలి. అంటే అది అందరికీ తెలిసిందే కదా. ఏదో ఒక సామదాన దండ భేదాలతోనే మనం ఒక మనిషిని జయించవచ్చు కదా. అంటే నువ్వు అనుకుంటున్నవి వేరు, ఇప్పుడు నేను చెప్తున్నవి వేరు. కాబట్టి నువ్వు ఫస్ట్ నేను చెప్పేది అర్థం చేసుకో. సామ అంటే ఏమిటి అంటే సామరస్యంగా పోవటం. కానీ ఇక్కడేమని చెప్తున్నాడు కనికుడు, సామ అంటే ఏమిటంటే నువ్వు నిజంగా నీ శత్రువుని జయించలేవు. ఆ సంగతి నీకు తెలుసు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నన్ని యుద్ధాయుధాలు లేవు, వాడి దగ్గర ఉన్నన్ని మనుషులు లేరు, వాడి దగ్గర ఉన్నంత నిపుణులు లేరు.
ఇలాంటి ఒక పరిస్థితిలో నువ్వున్నావు. ఉన్నప్పుడు శత్రువుతో ఎలా సామం చేసుకోవాలంటే, లేనిపోని పుకార్లు పుట్టించాలి. నీ దగ్గర అణుబాంబులున్నాయని, నీ దగ్గర ఎక్కడ లేని వీరులున్నారని, నీ దగ్గర ఎవరి దగ్గర లేనటువంటి తుపాకీలున్నాయని, నీ దగ్గర ఎవరి దగ్గర లేనటువంటి శస్త్రాలు, అస్త్రాలు నీ దగ్గర ఉన్నవనే సంగతి ముందు శత్రువు యొక్క చెవికి మనం చేర్చాలి. ఎలా చేర్చాలి? వాడు నమ్మిన వ్యక్తుల ద్వారా చేర్చాలి. చేర్చేసరికి వాడికి నీ యందు మాశ్చర్యం ఉన్నా, నీ మీద కోపం ఉన్నా, లేక పూర్వపు పగున్నా, అమ్మో వీడిని అటాక్ చేస్తే మనం నాశనం అయిపోతాము కాబట్టి నీ దగ్గరికి రాకుండా ఉంటాడు. ఇదే సామం. అంటే ధర్మంగా సామం అనేది వేరు. వాడితో మనం కావలసినది వాడితో పంచుకుంటూ, వాడి మీద ప్రేమ చూపిస్తూ, వాడి ప్రేమని మనం గెలుచుకొని వాడితో బ్రతకడం సామం అంటే. వీడు చెప్పే సామం, కనికుడు చెప్పే సామం ఇలాంటిది. లేనిపోని అభద్రతలు నీ శత్రువు మీద కల్పించావనుకో, నువ్వు చాలా గొప్పోడని వాడిని నమ్మించావనుకో, మూసుకొని వాడు నీ జోలికి రాకుండా, ఇంకా నీ జోలికి రాకపోవడం పక్కన పెడితే నీతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాడు కూడా. ఎందుకులే బలవంతుడైన శత్రువు ఉండటం మనకెందుకని చెప్పి నీతో మంచిగా ఉండటం మొదలు పెడతాడు. ఇది నేను చెప్పే సామం. దానం, సామదాన దండభేదాలు. దానం అంటే మామూలుగా ఏం చేస్తారు? ఎవరన్నా పిలిచి, అరే ఏమిట్రా నీకున్న సమస్య ఏమిటి? నీకు ఒక 50 రూపాయలు కావాలా? లేకపోతే నీ కూతురు పెళ్ళుందా? నీ కొడుకు పెళ్ళుందా? ఏం కావాలి నీకని చెప్పి వాడికి కావలసినది దానంగా ఇచ్చి, దాని తర్వాత వాడిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తాం. వీడేం చెప్తున్నాడు? దాన అంటే నీకు ఎవరి మీదైతే నీకు కచ్చ ఉందో, లేదా ఎవడైనా నీ మీద మాశ్చర్యం ఉంది అని నీకు అనుమానం ఉందో, నువ్వు కూడా దానాలు చేయాలి. ఎవరికి దానాలు చేయాలి? వాడి తమ్ముళ్లను కొనేయాలి. వీలైతే వాళ్ళ కొడుకుల్ని కొనేయాలి. వీలైతే వాళ్ళ మంత్రుల్ని కొనేయాలి. వాళ్ళ ప్రధాన సేనాధిపతుల్ని కొనేయాలి. వాళ్ళ సామంతరాజుల్ని కొనేయాలి. అంటే లంచం ఇవ్వమని చెప్తున్నాడు. వాళ్ళందరినీ కూడా నువ్వు బాగా చూసుకొని నువ్వు కొనేయటం వల్ల అప్పుడు ఎప్పుడు అయినా నీ ఆధీనంలో నీ శత్రువు ఉంటాడు తప్ప శత్రు ఆధీనంలో నువ్వు ఉంటావు. అలా వాడి వైపున్న మనుషుల్ని, వాడి బంధుమిత్రులందరినీ కొనేయటం వల్ల, అంటే వాడంటే ఎవరికి ఇష్టం లేదో తెలుసుకో. ఫస్ట్ వాడి యొక్క బంధువులలో వాళ్ళని మంచి చేసుకో, వాళ్ళకి కావలసినవి ఇచ్చి. దాన్ని బట్టి నువ్వు వాడిని ఈజీగా ఓడించగలవు. ఇది కనికుడు చెప్తున్న దాన, సామ దాన. ఇప్పుడు భేద. ఈ భేద ఎలా చేయాలని చెప్తున్నాడు కనికుడు అంటే, ఫస్ట్ వాడి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళ కుటుంబాల్లో ఏవైనా చిన్న చిన్న కలహాలున్నాయా? వాళ్ళ తమ్ముళ్ళకి ఏమన్నా ఆస్తి వివాదాలున్నాయా? లేకపోతే వారి బాబాయి పెద్దనాన్న టైములో ఏదైనా ఆస్తులు కానీ సరిగ్గా పంచుకోలేదా? లేకపోతే వాళ్ళ యందు ఎవరైనా చుట్టాలకు లైట్గా కుళ్ళు కానీ ఏదైనా ఉందా? అంటే వీళ్ళకి చాలా డబ్బు ఉందని చెప్పి చుట్టాలు ఏమన్నా కుళ్ళుకుంటున్నారా? అది చూడు. చూసి వెళ్ళి ఉన్నవి లేనివి వాళ్ళ మనసుల్లో నింపు. మొన్న మా ఇంటికి మీ అన్నగారు వచ్చారండి. చెప్పకూడదు మీకు, కానీ మీ గురించి చాలా గలీజ్గా మాట్లాడారండి. ఇలాంటి విషయాలు వాళ్ళ తమ్ముళ్ళకు చెప్పు. వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళి మీ తండ్రికి మీ మీద ప్రేమ లేదు అని చెప్పే ప్రయత్నం చెయ్యి, చేపించు. అంటే అంతర్ముఖంగా వాళ్ళ కుటుంబంలో కలహాలు రేపించు. ఇది భేద కనుక చెప్తుంది. ఆ కుటుంబాల్లో ఎప్పుడైతే కలహాలు వస్తాయో అప్పుడు నీ శత్రువు మనస్తాపానికి గురవుతాడు. ఫస్ట్ వాడు నిన్ను మర్చిపోతాడు. కుటుంబంలో ఉన్న అంతర్యుద్ధాలని పరిశీలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో వాడి మీదకి వెళ్ళిపోయి వాడి మీద దాడి చేసి వాడిని చంపి, తర్వాత ఆ రాజ్యాన్ని లాక్కు. తర్వాత నీకు ఎవరెవరైతే వాడి దగ్గర సహాయం చేశారో, వాడి మీద డౌట్ ఉండి వాడితోనే పడనట్టుగా ప్రవర్తించానో వాళ్ళందరినీ కూడా చంపేయి. ఎందుకంటే వాళ్ళందరూ నీ వైపు వస్తే రేపొద్దున వేరే వాడికి అమ్ముడుపోతారు. ఎలా చెప్తున్నాడు కనికుడు? ఇవాళ రేపున్న కాలమాన పరిస్థితుల్లో మీరు ఏవేవైతే సమాజంలో చూస్తున్నారో అంతకు రెండింతలు వాడు జ్ఞానం చెప్తున్నాడు ఇప్పుడు. ఇక మూడవది దండం. అసలు మామూలుగానే దండం అంటే, ఎవరైనా ఒక శత్రువు మీకంటే వీకైతే వాడికి కొరడా చూపించి, వాడికి చేయి చూపించి, లేకపోతే వాడికి గన్ను చూపించి వాడిని బెదిరించి మీ ఆధీనంలో పెట్టుకోవాలి. అదే సామదాన దండ భేదోపాయాలు. అలాంటి దండంలో కనికుడు ఏం చెప్తున్నాడంటే, వాడిని చంపేయటం అనేది ఒక పరిస్థితి, కానీ వాడిని వీక్ చేసే.
ఇక వాడు మళ్ళీ పుంజుకొని నిన్ను ఆలోచించలేనంత కిందకి వాడిని నెట్టేయి. నీకు వీలైనంత కిందకి నెట్టేయి. నెట్టేసి నిన్ను బానిసని చేసుకొని బ్రతుకు. దానివల్ల 2 ప్రయోజనాలున్నాయి. ఏమిటంటే, వాడెప్పుడూ నీకు బానిసలాగా నీ దగ్గర ఉంటాడు కాబట్టి, వాడేం చేస్తున్నాడో నీకెప్పుడెప్పుడు సమాచారం ఉంటది. ప్లస్ వాడు నీ బానిసగా బ్రతుకుతున్నాడు కాబట్టి, వాడిని చూస్తే నీ లోపల ఒక సైకో ఆనందం వస్తూ ఉంటుంది. ఒకప్పుడు నాకంటే బాగా బ్రతికి, నా ముందే కాలరెగరేసినోడు, వాడిని అన్ని రకాలుగా నాశనం చేసి, కింద పెట్టి, వాడిని ఒక బానిసలా చూసుకున్నావనుకో, అప్పుడు నీ కళ్ళ ముందే నీ శత్రువు ఉంటాడు. నీ శత్రువు బాధపడుతుంటే అది నీకొక ఆనందం. ఇది రాజా. నేను గాంధార రాజ్యం వాళ్ళని, సింధు రాజ్యం వాళ్ళని ఏమి చేసి వాళ్ళని బాగు చేస్తాను, ఎలాంటి జ్ఞానం ఇస్తానంటే, ఇదిగో ఇలాంటి జ్ఞానాలవి ఇస్తుంటానన్నాడు. అసలు ఇదన్నీ వింటున్న దుర్యోధనుడు మొఖం వెలిగిపోతుంది ఒక 100 వాట్స్ బల్బులాగా. ఎక్కడ లేని ఆలోచనలొచ్చేస్తున్నాయి శకునికి. అబ్బబ్బబ్బబ్బా! ఎలాంటి ఒక గొప్పవాళ్లతో తిరుగుతున్నాడు రా వీడు నా కొడుకు అని చెప్పి ధృతరాష్ట్రుడు మురిసిపోతున్నాడంట. అది వాడి అసలు లక్షణం. అంటే ఒక కొడుకు చెడు సాంగత్యాల్లోకి వెళితే, ఇలాంటి ఒక మనుషుల్ని తీసుకొని వచ్చి తండ్రిని మార్చే ప్రయత్నం చేస్తుంటే, బుద్ధున్న ఏ తండ్రైనా ఇవాళ కాలంలో కూడా చెప్పుతో కొడతాడనమాట. కానీ వాడు మురిసిపోతున్నాడు ఇలాంటి దుర్యోధనుడు ఆలోచనలను బట్టి. కణికుడు ఎప్పుడైతే ఇది ముగించాడో కణికనీతి, నాన్న నాకోటి అర్థమైంది. ఇప్పుడు మన శత్రువులు ఈ ధర్మరాజు, పాండవులు. కాబట్టి ధర్మరాజు, పాండవులు శత్రువులు కాబట్టి ఇప్పుడు ఎంటైర్ కణికనీతి నుంచి మనం ఈ నీతులన్నీ మిక్సీలో వేసి రంగరించి పైనున్న వెన్న తీస్తే అది ఏమిటయ్యా అంటే, అదిగ పాండవులను లేకుండా చేస్తే ఇక మనకొచ్చిన బాధలేమీ ఉండవు. అంటే పాండవులను మనం చంపేస్తే అప్పుడు మనమే ఈ రాజ్యాన్ని ఏలుకోవచ్చు. ఇమీడియట్లీ కణికనీతి తర్వాత దుర్యోధనుడు ఈ ప్రతిపాదన పెట్టగానే ఒక్క క్షణం ధృతరాష్ట్రుడు, ఛీ నీచుడా, తమ్ముడు కొడుకుల్ని చంపడం ఏమిటిరా, కావాలంటే ఇంకేదన్నా ఇన్ని చెప్పాడు కదా, వాళ్ళని కిందేసుకోమన్నాడు, అంతర్యుద్ధాలు కల్పించమన్నాడు, ఇది చేయమన్నాడు, అది చేయమన్నాడు, లక్ష్య చేయమన్నాడు కదా, వాటన్నిటిలోకి దుర్యోధనుడికి అర్థమైంది వాళ్ళని చంపేయటమే. కాబట్టి చంపొద్దురా, ఇంకేదన్నా ఒక ఉపాయం ఆలోచించరా అని చెప్పాలి కదా ధృతరాష్ట్రుడు. అలాంటిది అంటున్నాడు, కణికుడు ఇన్ని విషయాలు చెప్తే నువ్వు చంపాలనే అనుకుంటున్నావు అంటే దీని వెనకాల ఏదో ఒక పెద్ద ఆలోచన వేసే ఉంటావు, ఏదో ఒక పెద్ద ప్లాన్ వేసే ఉంటావు. నాకు పూర్తిగా చెప్పమన్నాడు. పూర్తిగా చెప్పమంటే అలాగిలాగా చంపటం కాదు నాన్న, మనమేమీ ఏదో అర్ధరాత్రి పూట వాళ్ళు పడుకుంటున్నప్పుడు వెళ్ళి బండరాయేసి చంపేము. మనమేదో వాళ్ళ మీదకి వాళ్ళు తింటున్న భోజనంలోనో ఏదో కలిపేసి వాళ్ళని చంపేము. మనం చంపుతున్నామన్న సంగతి తెలియకుండా వాళ్ళని చంపేస్తాం. జనాలందరూ ఏమనుకోవాలంటే, అయ్యో పాపం కాలానికి బలైపోయారు, అర్ధాయుష్కులై పుట్టారు పాండవులు అనుకోవాలనే రీటుగా మనం చంపుతాము తప్ప, అసలు మన చేతికి మట్టి అంటకుండా మనం పాండవులను చంపెయ్యబోతున్నామని చెప్పేశాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! కొడుకు ఎంత మంచి ఆలోచన చేస్తున్నాడంటే, కొడుకు ఎంత వేస్ట్ ఫెలో అయిపోతున్నాడు, వాడంత నీచుడు, వాడంత నికృష్టుడు ఇంకా ఎవడూ ఉండడనేటట్టుగా మాట్లాడుతున్నా లోపల మురిసిపోతున్నాడు ధృతరాష్ట్రుడు. దీన్ని కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయి నాకు, ఎలా చేయగలవో అది. ఇప్పుడు యువరాజు సింహాసనం మీద కూర్చున్నాడు, నలుగురు తమ్ముళ్లతో అశ్వినిలో తిరుగుతున్నాడు. అలాంటి వాడు కాలానికి బలైపోవాలి, అర్ధాయుష్కుడైపోవాలంటే నీ దగ్గరున్న ప్లాన్ ఏంటో చెప్పు అనగానే ఇక శకునిని ముందు పెట్టుకొని, కర్ణుడిని ముందు పెట్టుకొని దుర్యోధనుడు, అంటే వాళ్ళు కణిక నీతి చెప్పిన తర్వాత వాళ్లకు ప్లాన్ ఏమీ రాలేదు, వాళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకొని వచ్చారు. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ తండ్రిని పరీక్షించారు. తండ్రి ఎప్పుడైతే బయటపడ్డాడో మళ్ళీ ఇప్పుడు ప్లాన్ డైరెక్ట్గా వెళ్ళి, నాన్నగారండి నాకు యుధిష్ఠిరుడి యొక్క ముఖం నచ్చలేదండి, వాడిని చంపేద్దామండి, వాడిని చంపేసిన తర్వాత మీరు నాకు యువరాజు పట్టాభిషేకం చేసేయండి అని డైరెక్ట్గా అడిగితే తండ్రి కొడతాడేమో అని చెప్పి ముందు డిప్రెషన్ యాక్టింగ్ చేసి తండ్రి వాడి యొక్క నిజాన్ని బయట వ్యక్తపరిచిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వేసుకున్న ఒక క్రిమినల్ ప్లాన్ తండ్రి చేత ఒప్పించడానికి కణికుడనే ఒక దుర్మార్గుణ్ణి తీసుకొని వచ్చి ఒక అధర్మ నీతినంతా బోధించి ఇప్పుడు ఈ ప్లాన్ని ధృతరాష్ట్రుడు ముందు పెడుతున్నారు. వాళ్ళు ఏమని పెడుతున్నారంటే, వారణావ్రతం అంటే ఇవాళ కాలమాన పరిస్థితుల్లో కాశీ,
వారణాసి నగరం, బనారస్ ఈ నగరం కూడా మన హస్తినలో ఒక అంతర్భాగమే. అదే కాకుండా అక్కడ వారణాసిలో ఉన్న వైభవం హస్తినలో కూడా లేదు. అక్కడ పశుపతినాథుడు ఉన్నాడు. అంటే విశ్వేశ్వరుడు, ఇవాళున్న విశ్వేశ్వరుడు గురించి మాట్లాడుతున్నారు. అక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడు. ఆ రుద్రుడికి నిత్యం అక్కడ హోమాలు, నిత్యం అక్కడ యజ్ఞాలు. ఆ కాశీ నదీ తీరంలో సాధువులు అసలు మామూలుగా ఉండదుగా కాశీ. కాబట్టి ఆ కాశీలో ఇప్పుడు ఆ పశుపతికి, ఆ రుద్రుడికి, ఆ సదాశివుడికి ఒక గొప్ప తిరణాలు జరగబోతున్నాయి. ఒక గొప్ప వైభవం, ఒక గొప్ప ఉత్సవం జరగబోతుంది. ఆ ఉత్సవానికి ఎవరైనా వెళ్ళటానికి ఇష్టపడతారు. కాబట్టి ముందు మనం ఏం చెయ్యాలంటే, ఈ నోట ఆ నోట ఇప్పుడు వారణావ్రతంలో శివుడికి గొప్ప ఉత్సవం రాబోతుంది. అది నభూతో న భవిష్యతి. ఆ వారణావ్రతంలో ఉన్న సాధువులు గాని, అక్కడున్న బ్రాహ్మణోత్తములు గాని, అక్కడున్న జ్ఞానం గాని, అక్కడ మనుషులలో ఉన్న వైరాగ్య భక్తులు గాని ఎక్కడ లేవు అనేటట్టుగా ముందు జనాలు మాట్లాడుకునేలా చేసి, ఆ నోట ఈ నోట అది ధర్మరాజు చెవ పడేటట్టు చేయాలి. చేసిన తర్వాత ఎలాగో యువరాజు పట్టాభిషిక్తుడయ్యాడు కాబట్టి తన రాజ్యంలో ఏమి జరుగుతుంది, ఎలాంటి ఉన్నతమైన ప్రదేశాలున్నాయి, అక్కడున్న జనాలెలా ఉన్నారు, అక్కడ జనాల యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, వారికి ఏమన్నా బాధలున్నాయా, ఇవన్నీ తెలుసుకోవలసినది అని మీరు అతన్ని వారణావ్రతానికి పంపించండి. మీరు అతన్ని కాశీకి, వారణావ్రతానికి పంపించిన మరుక్షణం శకుని మామ, నేను, కర్ణుడు కలిసి చాలా గొప్ప ప్లాన్ వేసాం. ఆ ప్లాన్ ఏంటంటే, అక్కడ రాజులు వెళ్ళినప్పుడు వాళ్ళకంటూ ఒక పెద్ద గెస్ట్ హౌస్లో ఉంటారు. వెళ్ళినవాడు మామూలువాడు కాదు, చక్రవర్తి తర్వాత చక్రవర్తి అంతటి వాడు. వాడే యువరాజు వెళుతున్నాడు అక్కడికి. దేనికోసం వెళ్తున్నాడు? ఉత్సవంలో ఉండటానికి వెళుతున్నాడు. ఉత్సవం ఒకటే చూసుకొని వచ్చేస్తాడా? కాదు. అక్కడ జనాల యొక్క యోగక్షేమాలు, అక్కడ ఏం జరుగుతున్నాయి అవన్నీ చూసుకోవాలంటే అక్కడ కొంచెం కాలం ఉండాలి. ఏదో పొద్దున పోయామా సాయంత్రం వచ్చామా కాదు, అక్కడ కొంతకాలం ఉండాలి. ఆ ఉన్న కాలంలో వారికి ఒక నివాసం కావాలి. అక్కడ మన రాజ అంతఃపురం లాంటి అంతఃపురం అక్కడ లేదు. పోనీ రాజుగారు వెళ్ళినప్పుడు విడిదిల్లుందా? అది లేదు. పోనీ రాజుగారు ఉండటానికి ఏమైనా గెస్ట్ హౌస్లు ఉన్నాయా? అవి లేవు. కాబట్టి వారికి ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఒకటి మీరు కట్టించివ్వాలి. ఆ గెస్ట్ హౌస్ మొత్తం కూడా నెయ్యితో, పశువుల కొవ్వుతో, దాని తర్వాత అక్కడ కొంచెం కర్పూరంతో, కొంచెం గడ్డితో, అంటే ఒక్క క్షణం మంటంటుకోనే బగ్గుమని మండి అక్కడే కాలిపోయేలాంటి ఒక గృహం కట్టించాలి మనం. ఆ గృహంలో వీళ్ళు నివాసం ఉండాలి. అది ఎంతకాలం ఉండాలి? ఇవాళేదో పొద్దున పోతే సాయంత్రం కాలిపోతే మన మీద డౌట్ వస్తుంది. రేపు కాలిపోతే మన మీద డౌట్ వస్తుంది. ఒక నెల లోపల కాలిపోతే అమ్మో దీని వెనకాల ఏదో ఉంది అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు సంవత్సర కాలం ఉండాలక్కడ. వారణావ్రతంలో సంవత్సర కాలం ఉండి రోజు రుద్రాభిషేకాలు అవి చేయించుకుంటూ, బ్రాహ్మణులకు దానమిస్తూ, యోగి పొంగవులను కలుస్తూ, సామాన్యమైన జనాలకు వస్తున్న సమస్యలేమిటి, వారి వ్యవసాయం ఎలా నడుస్తుంది, అక్కడ ఎలాంటి దిగుబడులున్నాయి, వారందరూ ఆనందంగా ఉన్నారా లేదా, సామంతరాజులు ఎలా ఉన్నారు, అక్కడ రాజుల కింద ఉన్న మంత్రులు వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవటానికి వాళ్ళు దీర్ఘకాలంగా అక్కడున్నప్పుడు ఒకానొక రోజు ఒక యాక్సిడెంట్లో, ఒక అగ్గిలో వాళ్ళు మొత్తం దగ్ధమయ్యి వాళ్ళు మరణించేలా మనం చేస్తే, అప్పుడు మనందరం కలిసి ముసలి కన్నీళ్లు కార్చి, అయ్యో యువరాజును చెయ్యాల్సింది నేను చేశాను, కాలం కలిసి రాలేదు, అర్ధాయుష్కులు, ఇలాంటి వాడే వాళ్ళ తండ్రి కూడా. తండ్రికి అలాంటి దౌర్భాగ్యం ఉంది, అందుకనే మధ్యలో చచ్చిపోయాడు ఆయన. అలాంటి వ్యక్తులకి ఇలాంటి వాళ్ళే పుడతారు, మనం ఏం చేయగలం? వాళ్ళ కుటుంబంలో ఏదో శాపం ఉంది, అందుకనే అందరూ అర్ధాయుష్కులై చచ్చిపోయారనే ప్రచారం మనం రాజ్యంలో అందరితో చేసి, వారికి పిండ ప్రదానాల్లాంటివి చేసి, వాళ్లకు మాసికాలవి పెట్టి, జనాల మనసులలో మనం మంచివాళ్ళమని నమ్మిన తర్వాత అప్పుడు మీరు నాకు పట్టాభిషేకం చెయ్యండి. ఇంతకంటే అద్భుతమైన ప్లాను నభూతో న భవిష్యత్. మేము చాలా ఆలోచించి ప్లాన్తో వచ్చామని ధృతరాష్ట్రుడికి ఈ దుర్యోధనుడు చెప్పగానే చెప్పు తీసుకొని కొట్టాల్సిన ధృతరాష్ట్రుడు ఇదంతా చూస్తుంటే ఇదేదో కణిక నీతి విన్న తర్వాత నువ్వు ప్లాన్ వేసినట్టు లేదురా, ఆల్రెడీ నువ్వు ప్లాన్ వేసుకొనే కణికుణ్ణి తెచ్చినట్టు నాకు అర్థమవుతుంది అనేటట్టుగా ఉంది అని, అమ్మో నా కొడుకు ఎంత దుర్మార్గుడుగా ఎదిగిపోయాడో అని చూసి మురిసిపోతూ తల ఆడిస్తూ వాళ్ళు చెప్పిన ప్రతిపాదనకు
రాజుగారు, చక్రవర్తి గారు ఆమోదం ప్రకటించేశారు. ఇక ఒక్కసారిగా సరే అనగానే అక్కడి నుంచి శకుని, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లేచి ఒకసారి ఒక డాన్స్ ఏసి నాన్నగారి ముందు హమ్మయ్య! మన నాన్నగారు ఆమోదించారు. ఇక మనం చెయ్యాలని చెప్పి నాన్నగారు కాళ్ళకి ఎప్పుడూ లేనిది దండం పెట్టి, నాన్నగారిని ఆలింగనం చేసుకొని, అక్కడి నుంచి ఆ ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురం నుంచి వీళ్ళ నలుగురు బయటికి వచ్చారు. వాళ్ళనుకున్నట్టుగానే దుర్యోధనుడు కొందరిని రాజ్యంలో నియమించి, వారి ద్వారా ప్రజలందరిలోనూ మళ్ళీ ఇప్పుడు వారణావతంలో అంటే వారణాసిలో ఆ పశుపతినాథుడికి, ఆ పరమశివుడికి గొప్ప ఉత్సవం జరగబోతుంది. ప్లస్ ఆ వారణావ్రతంలో ఉన్న జనుల యొక్క ధర్మము, ఆ వారణావ్రతంలో ఉన్న యోగి పుంగవులు ఎంత ఉత్తండపిండాలో, దాని తర్వాత అక్కడ ఉన్న చేనేతి కార్మికుల బట్టలు ఎలా ఉంటాయో, అక్కడ ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్, మాన్యుమెంట్స్ ఎంత బాగా ఉంటాయో, అసలు ఆ ప్లేస్ ఎంత భూతల స్వర్గంగా ఉంటుందో అని అక్కడ ఉన్న జనాలకు ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. ఇది ఈ నోట ఆ నోట పాకి అది చివరుగా ధర్మరాజు దగ్గరకు వచ్చింది. ఏమనంటే ఇక రాబోయే కొన్ని రోజులలో అక్కడ పరమశివుడికి గొప్ప ఉత్సవం జరుగుతుంది. రాజలాంఛనాలతో ప్రతిసారి హస్తిన నుంచి ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళతారు. అంటే రాజులు, చక్రవర్తులే కాదు, ఎవరైనా ఒక ప్రధాన పురోహితుడి చేత రాజలాంఛనాలతో, ఎలా అయితే మనకు తెలంగాణ గవర్నమెంటు ముత్యాలిచ్చి రాముడు పెళ్ళికి భద్రాచలం తీసుకొని వెళతారో, ఒక ఎంపీయో ఎమ్మెల్యేనో చీఫ్ మినిస్టరే వెళ్తారు కదా, అలాగా రాజలాంఛనాలతో పశుపతినాథుడికి చేసే ఆ వైభవోపేతంగా జరిగే ఆ ఉత్సవానికి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. అందులోనూ అసలు ధర్మరాజుకే ముందు అసలు వారణావ్రతం గురించి వింటేనే ఇంత అద్భుతంగా ఉంది, అక్కడ ఎలాంటి విషయాలున్నాయి, ఎలాంటి సంగతులున్నాయో చూద్దామన్న ఆలోచన ఈయనకే వచ్చింది. రాగానే ఇప్పుడు ఒకరోజు మళ్ళీ రాజదండనాన్ని చేతిలో పట్టుకొని చక్రవర్తి రాజసింహాసనం మీద కూర్చున్న ధృతరాష్ట్రుడు సభ నడుపుతున్నాడు. ఆ మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి వారణావ్రతానికి మీరు రాజకానుకలు, రాజ లాంఛనాలు అవన్నీ పంపించాల్సింది అని చెప్పే ప్రతిపాదనను రాజ అంతఃపురంలో తీసుకొని వచ్చారు. ఆ సభలో తీసుకొని రాగానే ఇక గుడ్డివాడు కూడా ఎక్కడ లేని యాక్టింగ్తో అవునవును మనందరినీ కాపాడుతున్నది ఆ సదాశివుడే, కాబట్టి ప్రతిసారిలాగా ఇక్కడ చాలా గొప్ప గొప్ప కానుకలు అవి మనం తీసుకొని వెళదాం అని కుడిముఖంగా తిరిగి, ఏమయ్యా యువరాజా, ఏదో కొత్త పెళ్లి కొడుగా అన్నట్టు ఇప్పుడే కదా నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు, మరి వారణావ్రతం మనకెంతో అద్భుతమైన ప్రాంతం, అక్కడ జరుగుతున్న ఈ సంబరానికి, అక్కడ జరుగుతున్న ఈ ఉత్సవానికి రాజకానుకలు తీసుకొని వెళ్ళాలి, అసలు చాలా గొప్ప ప్రదేశం తెలుసా ధర్మరాజా అది, కాబట్టి నువ్వెందుకు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళి ఒకసారి అక్కడ ఆ గుడి ఎలా ఉంది, ఆ సదాశివుడికి ఎలాంటి ఉపచారాలు జరుగుతున్నాయి, అక్కడున్న యోగి పొంగవుల అవసరాలేమిటి, అక్కడున్న బ్రాహ్మణ విద్వత్ పరిషత్ ఉంది, వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఏంటి, అక్కడ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, అవన్నీ ఒకసారి నువ్వెందుకు తెలుసుకోకూడదు, ఇప్పుడు వరకు నువ్వు దగ్గరున్న ప్రాంతాలు హస్తినలో జనాల యొక్క యోగక్షేమాలన్నీ తెలుసుకున్నావు కదా, ఇది నీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, కాబట్టి నువ్వు రాజలాంఛనాలతో వెళ్ళు, రాజులిచ్చే కానుకలు నువ్వు నీ చేతులతో ఇవ్వు, నేనివ్వటము నువ్వివ్వటము వేరు కాదు కదా, నేను చక్రవర్తిని, నువ్వు యువరాజువి, కాబట్టి వర్తమానాన్ని తీసుకొని వెళ్ళు, రాజుగారు చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ వారణావ్రతంలో ఉన్న ప్రజల యందు చాలా వైరాగ్య భక్తులున్నాయని మాకు తెలిసింది, కాబట్టి మీరందరూ మోక్ష సాధన చేస్తున్నారు, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంకేమన్నా కావలసినదైతే మాకు చెప్పండి, మీకేమన్నా బాధలుంటే మాకు చెప్పండి, రాజదర్బారే ఇప్పుడు వారణావ్రతానికి వచ్చింది, కాశీకి వచ్చింది, నేనే ఒక యువరాజుగా ఇక్కడ కూర్చుంటున్నాను, మీ యోగక్షేమాలన్నీ మాకు చెప్పండి అని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళ యోగక్షేమాలు కూడా నువ్వు తెలుసుకోవచ్చు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్నాను కదా హస్తినాపురంలో, కాబట్టి నువ్వు దండనీతి తెలుసుకున్నావు కదా, ప్రాక్టికల్గా చూసావు, జనాలు వచ్చారు, బాధలు చెప్పుకుంటున్నారు, నేను తీర్పిచ్చాను, ఇక్కడున్న వృద్ధులంతా కూడా ఉన్నారు, ఇలాంటిదే నువ్వు అక్కడికి వెళ్ళి రాజులాగా వాళ్ళ గురించి తెలుసుకో, ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అయిపోతుంది, మనం థియరీ చేసిన తర్వాత ప్రాక్టికల్స్ చేస్తాం కదా కాలేజీలో, ఇది అలాంటిదే, పొలిటికల్ సైన్సెస్లో జనాల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుందని పంపిస్తున్నాడు. వినటానికి
ఏదో పెద్దనాన్నకి చాలా ప్రేమ ఉండి కొడుకులను ప్రయోజకుల్ని చెయ్యాలనే ఒక ఆత్రంతో పంపిస్తున్నట్టుగా సభ మొత్తం అర్థం చేసుకున్నారు. ద్రోణుడు, భీష్ముడు, ఇట్లా కృపాచార్యులు వీళ్ళు కూడా మంచి మంచి ప్రతిపాదనే. ఎంతసేపు రాజుగారి పక్క నుంచి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి హస్తినాపురంలో ప్రజల వద్దకే రాజుల పాలనగా అక్కడికి వెళ్ళి అక్కడ తెలుసుకోవడంలో కూడా ఎంతో కొంత మంచిది ఉందిగా. ప్రజలలో ఇంకా ధర్మరాజు పట్ల పేరు ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయిగా. పాపం భీష్ముడు అమాయకుడు, సో ద్రోణాచార్యుడు ఒక టీచర్గా కరెక్టే కదా. ఎప్పుడు పక్కనే పట్టుకొని యువరాజు చేతులు పట్టుకొని నడిపిస్తే ఎలాగా? అతను కూడా నేర్చుకోవాలి తన సొంతగా, ఒకటి రెండు తప్పులు చెయ్యాలి. కాబట్టి ఏమన్నారంటే ఉన్నవాళ్ళందరూ ఇది మంచి ప్రతిపాదన అని కురువృద్ధులందరూ ప్రతిపాదించారు. అమ్మయ్య, ఇమ్మీడియట్లీ దుర్యోధనుడు మనసులో నవ్వుకున్నాడు. అమ్మ బానే చేశాడు, నా తండ్రి బాగా ఒప్పించాడు వీళ్ళనని. సరే, ఆ రోజు రాత్రి పాండవులందరూ కుంతి దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి మనం వచ్చే 2-3 రోజుల్లో ఇక్కడ నుంచి వారణావరతానికి వెళుతున్నాం అనే ఒక ప్రతిపాదన చాలా హ్యాపీగా, ఆనందంగా మా పెదనాన్నగారు చాలా బాగా చూసుకుంటున్నారమ్మా, ఎన్నో విషయాలు దగ్గర కూర్చుండబెట్టుకొని మరీ చెప్తున్నారు. అదే కాకుండా మేము బాగుపడాలి, ఇంకా ప్రజలకు దగ్గరవ్వాలి, ఇంకా ప్రజల యొక్క బాధ్యత ఎలా తీసుకోవాలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా బాగా ఎలా చేయాలో ఆ ట్రైనింగ్ కోసం మాకు వారణావ్రతానికే పంపిస్తున్నారంటే చూడు ఎంత ప్రేమతో ఉన్నాడో అని ధర్మరాజు కుంతికి చెప్తుండగా నలుగురు పాండవులు కూడా కరెక్టే, బాగానే చూసుకుంటున్నారే అనేటట్టుగా వాళ్ళందరూ కూడా ముఖాలు పెడితే అందులో భీమసేనుడు లేచి అసలు ఎప్పుడూ లేనిది సడన్గా ఇప్పుడే పశుపతినాథుడికి సంబరం జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది, మీరు మాత్రమే వెళ్ళండి అనే ఒక ప్రతిపాదనలోనే నాకేదో ఒక తేడా కనపడుతుంది. అదేమిటది? ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ప్రాక్టికల్స్కి పంపించడం ఏమిటి? పోనీ కొన్నాళ్ళ పాటు కౌరవుల పిల్లల్ని కూడా పంపించవచ్చు కదా మనతో పాటు. వాళ్ళకు మాత్రం ఏం పెద్ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందని తిని పడుకోవడం తప్ప వాళ్ళు చేసేదేం లేదు కదా. మనల్ని మాత్రమే పంపించడం ఏమిటి ఎక్స్పీరియన్స్ కోసం? కరెక్టే కదా. రేపొద్దున వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న చిన్న పోస్టులు అయితే తీసుకుంటారు కదా. నువ్వు చక్రవర్తి అయినా వాళ్ళందరూ నీ దగ్గరే కూర్చుంటారు కదా. మరి స్కూళ్ళల్లో మాత్రం అందరినీ కలిపి ఒకసారి పంపించారు కదా. ఆయుధాలు కూడా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అందరికీ కల్పించారు కదా. మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం మన 5గురిని పంపించడం ఏమిటి? వాళ్ళని ఎందుకు పంపించట్లేదు? ఇదేదో కొంచెం ఆలోచించవలసిన విషయం అన్నయ్య అన్నాడు. అంటే ధర్మరాజుకు కూడా లైట్గా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన ధర్మరాజుకి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కణికుడిది ఒక నీతి, విదురుడిది ఒక నీతి. అంటే ధర్మరాజు చేతగాని వాడో, బోలా మనిషో, ఏమీ అర్థం లేని ఒక డల్ క్యారెక్టరో మీరు అనుకుంటున్నట్టు కాదు. ఈ సినిమా వాళ్ళు ధర్మరాజు క్యారెక్టర్ని ఒక అయోగ్యుడిగా చూపిస్తారంటే ఏమీ తెలియనివాడు, ఉత్త అమాయకుడు, ఓ పిచ్చాడు అన్నట్టు. అలా కాదు. అతను చాలా స్ట్రాటజిస్ట్ ధర్మరాజు. ఆవలిస్తే పేగుల లెక్కబెట్టే రకం ధర్మరాజు అసలు. అలాంటిది భీముడు మాటను కంప్లీట్లీ కొట్టి పడేయలేము అనే సంగతి ఆయన ఆలోచించాడు. చించి ఇప్పుడు ఏమన్నాడంటే పెద్దలని ధిక్కరించకూడదు కదా. కానీ ధర్మరాజు నీతి ఎలా ఉంటుందంటే ధర్మం మీద నీతి ఉంటుంది, కణికుడిది అధర్మం మీద నీతి. కాబట్టి ఒక పని చేద్దాం, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ఆలోచిద్దాం. తీక్షణంగా ఆలోచించి ఏం చెయ్యాలో చేసి ఎప్పుడు ఏమరపాటుగా మనం ఉండకుండా ఉందాం. ఆపద అనేది కంటి ముందే కదా వస్తుంది, వెనక నుంచి ఏమన్నా వస్తుందా? వచ్చినా సరే మనం ఏమరపాటుగా లేకపోతే వెనక నుంచి వచ్చిన ఆపదైనా ఎదుర్కోగలం కదా. కాబట్టి ఆలోచిద్దాం అన్నాడు. సరే, ఫైనల్లీ అందరి ముందు వాళ్ళని పిలిచారు. వాళ్లకు వీర తిలకాలు దిద్దారు, వాళ్లకు పెద్ద పెద్ద పుల్లదండలు వేశారు. ఏదో బలికి తీసుకెళ్తున్న ఒక మేకల్ని తీసుకెళ్ళినట్టు ఒక పెద్ద ఊరేగింపులో కూర్చుండబెట్టి అక్కడున్న ప్రజలందరికీ ఒక దండోరా ఏమిటంటే రాజలాంఛనాలు తీసుకొని పశుపతినాథుడి యొక్క ఉత్సవానికి పాండవుల పెద్దవాడు, ఈ కురు సామ్రాజ్య యువరాజైన ధర్మరాజు యొక్క నేతృత్వంలో 9 తమ్ముళ్ళు, తల్లైన కుంతి, ఎందరో రాజపురోహితులు, మరికొందరు సైనికులు అందరూ కలిసి ఒక ట్రూపుతో
ఇప్పుడు వారణావ్రతానికి వెళుతున్నారనగానే వీళ్ళందరూ బయలుదేరేటప్పటికి హస్తినలో ఉన్న జనాలందరూ వీధుల్లోకి వచ్చి వీరికి వీడుకోలు పంపారు. మీరు రాజా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. కొందరైతే మా ఆయుష్ కూడా పోసుకొని ఇంకా సమృద్ధిగా మీరందరూ బ్రతకాలి. మార్గంధ్యంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మా యొక్క పూజలు, మా యొక్క నోములు పండాలి అని చెప్పి అందరూ ఆశీర్వదించారు. కరెక్ట్‌గా హస్తిన యొక్క గేటు దాటుతుంది రథం. దాటుతున్నప్పుడు అందరికంటే చివరాఖరిగా దేశము యొక్క ప్రధానమంత్రి అయిన విదురుడు గారొచ్చారు. విదురుడొచ్చి ఒక్క నిమిషం కనపడగానే ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఎందుకొచ్చాడు? బాబాయ్ సాగనంపడానికి వచ్చాడు. ఏముంది అందులో? ప్రజలందరూ సాగనంపారు. ఇక ఆ రాజ్యం యొక్క మెయిన్ గేటు బయటికి వెళ్ళాలి. అక్కడ నించున్నాడు. నించోగానే హమ్మయ్య! మన బాబాయికి మన యందు ఎంత ప్రేముందో, రాజ్యం యొక్క పొలిమేర వరకు వచ్చాడు, గేటు వరకు వచ్చాడని చెప్పి 5 పాండవులు ఆయన కాళ్ళకి దండం పెట్టారు. పక్కన నుంచి కుంతి కూడా నమస్కారం పెట్టింది. నమస్కారం పెట్టగానే ఇప్పుడు విదురుడు ఏం రాయరా, అంతా బాగానే సర్దుకున్నారా? అంతా రాజలాంఛనాలంతా బాగున్నాయా? ఇటువైపు అటువైపు తినటానికి మీకు కావలసిన సామాగ్రి, దాని తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడ హస్తినాపురం, ఢిల్లీ, ఎక్కడ వారణావ్రతం, యూపీలో ఎక్కడో చివరాఖరిలో ఉంది. కాబట్టి దారి మధ్యలో మీకు అన్నీ కూడా మేము మీకు చలివేంద్రములు, దాని తర్వాత మీకు వంటకు కావాల్సినవన్నీ మేము సమకూర్చాం. అంటే అప్పుడే వర్తమానాలు రాసేశారు. దారి మధ్యలో వీళ్ళందరూ వస్తారు, వీరికి భోజన సదుపాయాలన్నీ ఏర్పరచమనండి అంటే వాళ్ళ సామంతరాజులు ఉన్న వాళ్ళందరూ ఏర్పరుస్తారు కదా, అవన్నీ జరిగాయి అని మాట్లాడుతూ చాలా మంచి నవ్వుతో ఇప్పుడు ధర్మరాజుతో ఈ మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. మధ్యలో మ్లెచ్చ భాష. మ్లెచ్చ భాష అంటే అదేమిటంటే అది గ్రీకో, పర్షియన్నో, రోమన్నో లాంటి ఈస్టర్న్ యూరోపియన్ లాంగ్వేజ్. ఈ ఈస్టర్న్ యూరోపియన్ లాంగ్వేజ్ అనేది ఎవరు మాట్లాడతారంటే ఎవరైతే బయట నుంచి వాణిజ్యాలు చేస్తారో, వాణిజ్యం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. సో రాజులలో పెద్ద పెద్ద చక్రవర్తుల్లాగా రారాజుల్లా కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఏ స్పెయిన్ నుంచో ఇంకొకడు వచ్చాడు, వాడికి ఏదో కావాలంటాడు, వాడి భాష అర్థం కావాలిగా. ఏ జర్మనీ నుంచి ఇంకొకడు వచ్చాడు. ఆ రోజుల్లో కొందరికి మాత్రమే మ్లెచ్చ భాష వచ్చేది. మ్లెచ్చ భాష అంటే ఏమీ లేదండి, ఒక రకంగా ఏన్షియంట్ ఇంగ్లీష్ అది. ఆ షేక్స్పియర్ లాంగ్వేజ్ లాంటి ఇంగ్లీష్ అది. అందులో ఇతను మాట్లాడుతున్నాడు, విదురుడు మాట్లాడి, ఎప్పుడూ కూడా మీరు ఆయుధాలనేవి ఇనుముతో చేస్తారు, కేవలం ఆయుధాల వల్లనే ముప్పు వస్తుంది అని అనుకోకండి. ముప్పు ఏ రూపానైనా రావచ్చు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అన్ని కుశల ప్రశ్నలు అడుగుతూ మధ్యలో మ్లెచ్చ భాషలో ఆయుధాల వల్లనే ముప్పు వస్తుందని మీరెందుకు అనుకుంటున్నారు, ముప్పు ఏ రూపాయనైనా రావచ్చు అన్నాడు. మళ్ళీ కొన్ని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమిష్టం, అక్కడ వారణావ్రతంలో మనకు తెలిసిన సాధువులు ఉంటారు, వాళ్ళ చేత రుద్రహోమం అది చేయించుకోండి, వారి చేత మీరు ఏకాదశి రుద్రహోమాలు అభిషేకాలు చేయించుకోండి. ఆ గంగానది దగ్గర ఎందరో సాధువులు తపస్సులు చేసుకుంటుంటారు, ఆ తాపసులకు ఎంతో కొంత మీరు భక్తితో నివేదన ఇవ్వండి, వారికి దానం ఇవ్వండి అని చెప్తూ ఇప్పుడు రెండవ వర్డ్ చెప్పాడు. ఏమిటంటే మంట కన్నాల్లో ఉన్న ఎలుకను ఏమీ చేయలేదు. ఫస్ట్ ఏం చెప్పాడు మాట్లాడుతూ ఇనుముతో చేసిన ఆయుధాల వల్ల కాకుండా ముప్పు ఏ రూపానైనా రావచ్చన్నాడు. ఇప్పుడు రెండవ కోడు భాషలో ఏమన్నాడు, కన్నంలో ఉన్న ఎలుకను మంట ఏమీ చెయ్యలేదు అన్నాడు. అని మళ్ళీ లౌకికమైన మాటలు, మంచినీళ్ళు అవి పెట్టుకున్నారా, కొంచెం చలిగా ఉంటుందేమో స్వెటర్లు అవి పెట్టుకున్నారా అంటే మీకు అర్థమవుతుంది. అతను మాట్లాడుతూ మధ్యలో ఆయన హింట్లు ఇస్తున్నాడు. అది ధర్మరాజు ఒక్కసారిగా మంచిగా మాట్లాడుతూ మ్లెచ్చ భాషలోకి వెళ్తున్నాడు, మెచ్చ భాషలో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు అన్న డౌట్ వచ్చింది రెండోసారికి. ఇప్పుడు మూడోసారి ఏమన్నాడంటే నక్షత్రాలకు దారి తెలిసినవాడు బయటపడతాడు. ఇది మూడో మాట. అక్కడ ధర్మరాజు ఆలోచించడం మొదలెట్టాడు. ఆయుధాలు ఇనుముతో చేసిన ఆయుధాల వల్ల కాక ముప్పు దేని వల్ల అన్నా రావచ్చు. మంట కన్నంలో ఉన్న ఎలకని ఏమీ చేయలేదు. నక్షత్రాలకు దారి తెలిసినవాడు బయటపడతాడు అనగానే దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాడంటే మా బాబాయ్ నాకేదో చెప్పాలనుకుంటున్నాడు. సరేరా నాయన, విజయీభవ, మంచిగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండిరా నాయన అని చెప్పి వారి మూర్ధన్యాన్ని అంటే వారి యొక్క తలని అక్కడ ముద్దు పెట్టుకొని
ఎండినవి ఉంటేనే మంటంటుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. సుఖీభవ విజయీభవ అని. కుంతికి కూడా ఏమీ అర్థం కాలేదు. పక్కనే ఉన్న అర్జునుడికి, నకుల సహదేవులకి ఏం అర్థం కాలేదు. బాబాయి పొలిమేరల వరకు వచ్చి ఆశీర్వదించినట్టు ఆశీర్వదించి కొన్ని కుశల ప్రశ్నలు అడిగి, కుశల ప్రశ్నల మధ్యలో మ్లెచ్చ భాషలో కొన్ని కోడ్లు వాడేసి వెళ్ళిపోయాడు. ఏమి జరిగింది అని కుంతి అడిగింది. కుంతి అడిగితే అటు ఇటు చూశాడు ధర్మరాజు. అంటే వీళ్ళని వారణావతానికి తీసుకెళ్తున్న వాళ్ళల్లో దుర్యోధనుడు మనుషులు ఉన్నారన్న సంగతి విదురుడికి తెలుసు. వీళ్ళని ఉత్తగా తీసుకువెళ్ళాడు కదా, వీడు పంపిస్తున్నాడు అక్కడికి వారణావ్రతం అంటే అందులో ఎంతో కొంత దుర్యోధనుడికి, శకునికి, దుశ్శాసనుడికి, కర్ణుడికి, గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు మనుషులు ఉంటారు ఇందులో. కాబట్టి వాళ్ళెవరికీ అర్థం కావద్దు, వాళ్ళెవరికీ అర్థం కాకూడదు. విదురుడు వచ్చి ఏం చెప్పాడు, అప్పుడు కుంతి దగ్గరికి వచ్చి ఏదో ముందు ఒక ముప్పు ఉందని చెప్పాలనుకుంటున్నాడు బాబాయ్ అని మాత్రమే చెప్పాడు. సో అక్కడికి వెళ్ళారు. ఇమీడియట్లీ వాళ్ళు ఎప్పుడైతే హస్తినలో బయలుదేరారో అప్పుడు మరుసటి క్షణం ఆ దుర్యోధనుడు పురోచనుడు అనే ఒక బాగా రాజుగారికి దగ్గరివాడు, రాజుగారి నమ్మిన బంటు, ఆయన స్పై, ఆ పురోచనుడిని పిలిచి నువ్వు వాళ్ళు చేరకముందే అక్కడికి వెళ్ళి అక్కడ ఆవు నెయ్యి, గడ్డి, లక్క, పశువుల యొక్క కొవ్వు వీటన్నిటితో వీటిని బైండ్ చేసి ఒక మహల్ని కట్టు. ఆ మహల్కి ఇవన్నీ బయటికి రాకూడదు, వీటన్నిటి వాసన బయటికి రాకూడదనే విధంగా సుగంధంలో ముంచిన సున్నంతో సున్నమి. అది ఎంత ఫ్రెష్గా ఉండాలి ఆ సున్నం అంటే, ఆ సున్నం లోపల ఉన్నది ఏది కూడా ఇలా జంతు కొవ్వుతో, ఆవు నెయ్యితో, ఎండు గడ్డితో, లక్కతో ఉన్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు. అలాంటిది నువ్వు ఎంత తొందరగా సమకూరుస్తావో నీకంత మంచిది. నువ్వు ఈ పని మాత్రం చేసి పెడితే నీ యొక్క సేవని ఈ చక్రవర్తి ఎప్పుడూ మర్చిపోడు నా తండ్రి. నీకు లైఫ్ టైం సెటిల్మెంట్, నీకు ఏది కావాలంటే అది ఇస్తాడని చెప్పాడు. ఆ పురోచనుడు కూడా దుర్మార్గుడు డబ్బు మీద ఆశతో వెళ్ళి అక్కడ పెద్ద లక్క ఇల్లు, లాక్షాగృహాన్ని ఏర్పరచడం మొదలుపెట్టాడు. అప్పుడు వరకు మరి వారికి ఇల్లు లేదు కదా. ఒక 10 రోజులు 15 రోజులు ఒక పక్షం పాటు వాళ్ళు అక్కడ ఎవరిళ్లల్లోనో తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో ఉన్నారు. ఒక టెంపరరీ గెస్ట్ హౌస్లో ఉన్నారు. ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అప్పుడే ఇక పశుపతినాథుడికి ఉత్సవం మొదలైంది. కుంతి, 5 పాండవులు వెళ్ళారు. ఏకాదశ రుద్రాభిషేకంతో ఆ శివుణ్ణి ఆ గంగ నీళ్లతో కొలిచారు. ఆ శివుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడ రుద్ర జపాలు, రుద్ర హోమాలు చేసుకున్నారు. ఇక నిత్యం శివుడి యొక్క సేవలో తరించారు వాళ్ళు. తరించిన తరువాత సరే ఇక ఇక్కడి నుంచి మీరు మీ దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే రాజుగారు చెప్పారు కదా, బ్రాహ్మణులకు, బ్రాహ్మణ పరిషత్తుకు, యోగులకు కావలసినవన్నీ చేయాలని. సో దాన ధర్మాలు చేయాలి. మరి ఇంత దూరం వచ్చారు మరి, కాబట్టి వారి పితృకార్యాలు కూడా చేసుకోవాలి కదా. చనిపోయిన పాండురాజు గారు, మాద్రి ఇత్యాది వాళ్ళందరికీ వాళ్ళు పిండ ప్రదానాలు అవి చేసుకోవాలి. అది కాకుండా రోజు జనాలను పిలిచి జనాలతో మాట్లాడుకుంటూ జనాల యొక్క కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇప్పుడు పర్మనెంట్ హౌస్ కింద పురోచనుడు వచ్చి, రాజా ఇది మీ యొక్క పర్మనెంట్ హౌస్ అని చెప్పి ఒక మంచి ఇంటిని చూపించాడు. రాగానే ఆ కొత్త ఇంటికి రాగానే అసలు అది ఒక ఇంద్రభవనంలా ఉంది. చాలా మంచిగా కట్టించాడు. చూశారు, సుగంధభరితమైన పెయింటు, అది ఇది. భీముడు కూడా అసలు చూడగానే ఏదైనా టెంపరరీ హౌస్ కట్టించిన అంటే మనం కేవలం ఒక సంవత్సరానికి వచ్చిన ఇలాంటి ఒక రాజమర్యాదలతో చూసుకుంటున్నాడు మా పెద్దనాన్న. ఎంతైనా పెద్దనాన్న చాలా మంచోడు అని భీముడేం అనుకోలేదు. పాపం నకుల సహదేవులు, అర్జునుడు, కుంతి అనుకుంటున్నారు. అనుకోగానే ఒక గోడ దగ్గరికి వెళ్ళాడు ధర్మరాజు. యుధిష్ఠిరుడు వెళ్ళి ఆ గోడ దగ్గరికి వెళ్ళి తన చేతిని గోడ మీద పెట్టాడంతే. అంటే పురోచనుడు ఉన్నాడుగా కాబట్టి ఏమీ తెలియనట్టుగా, బా భలే కట్టించావురా, ఇది ఎంత బాగా కట్టించావో, మాకు బాగా నచ్చింది ప్యాలెస్, లోపల ఉన్న సామాగ్రి కూడా చాలా బాగుంది. సరే పురోచన, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు కదా, ఎలాగో రేపు మాట్లాడదాం అన్నాడు. సరే పురోచనుడు కూడా వెళ్ళాడు. తన యొక్క అంతఃపురంలో అతను రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. భీముణ్ణి పిలిచాడు. భీమసేన, వాసన అర్థమైందా నీకు అన్నాడు. నాకు బాగా అర్థమైందన్నా అన్నాడు. ఈ నీచులు లోపల ఆవు నెయ్యి, జంతు కొవ్వు, ఆ లక్క వ్యాక్స్ని యూజ్ చేసి మొత్తం కట్టారా. ఇప్పుడు అర్థమైందట్రా మన బాబాయ్ మనకు ఆ రోజు ఏం చెప్పాడో.
ఏం చెప్పాడు మన బాబాయ్ స్వయంగా అంటే 4 విషయాలు చెప్పాడు. ఇనుముతో చేసిన ఆయుధాల వల్లనే ముప్పు రాదు. బిల్వంలో ఉన్న ఎలుకని అగ్ని ఏమీ చెయ్యలేదు. నక్షత్రాలకు దారి తెలిసినవాడు మాత్రమే బయటపడతాడు. ఎండుటివి మాత్రమే మంటలో కాలతాయి. ఈ 4 ఇదేరా మన బాబాయ్ యొక్క తెలివి మామూలు కాదురా నాయనా. అతనికి ముందే తెలిసినట్టుందిరా. అమ్మ 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 అనగానే భీముడు ఆ రోజు చెప్పావు కదరా భీమసేన నువ్వు కరెక్టే. అదేమిటిది మనకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడానికి పంపించడం ఏమిటి సంవత్సరానికి అన్నావు కదా. ఇదిరా వీళ్ళ దుష్ట ప్రవృత్తి. కాబట్టి ఇవాళ నుంచి నువ్వు కంటి మీద కునుకు లేకుండా కాపాడు. ఎవరిని? మమ్మల్ని అందరినీ నువ్వు కంటి మీద కునుకు లేకుండా నిరంతరం కాపాడు. కుంతికి కానీ అర్జునుడికి కానీ నకులుడికి కానీ సహదేవుడికి కానీ ఈ విషయం పూర్తిగా అర్థం కాకూడదు. ఇది నీకు తెలుసు నాకు తెలుసు. మనకు తెలుసన్న సంగతి పురోచనుడికి కానీ ఇంకెవ్వరికీ తెలియకూడదు ఇక్కడ. ఎందుకంటే పిల్లలతో రాజు భటులు వచ్చారు, ఎందరో వచ్చారు. ఎవరున్నారు దీని వెనకాల? ఎవరికి తెలుసు? తెలిసినట్టు నటిస్తే యుధిష్ఠిరుడు కానీ భీముడు కానీ తెలిసినట్టు నటించారా అక్కడే వేసేయండి అని చెప్పుండొచ్చు. వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడో ఎవరికి తెలుసు? ఇంత స్కెచ్ చేసిన వాడు ఒకవేళ ఇది మనకు ముందే తెలుసు అని చెప్పి రాత్రికి రాత్రి మనం ఇది వదిలేస్తే మనం ఎలా వెళ్ళాలి? హస్తినకే కదా వెళ్ళాలి ఇక్కడి నుంచి ఎవరికన్నా చెప్పుకోవాలంటే. హస్తినకెళ్ళే దారిలో ఎన్ని ఏర్పాట్లు చేశాడు అంటే మనం ఇక్కడి నుంచి బయట కానీ పడితే అంటే వీళ్ళకి తెలిసిపోయింది మనం వీళ్ళని కాల్చేస్తామని. కాబట్టి ఏ రాజలాంఛనాలు లేకుండా ఒంటరిగా ఒక ఆడది 5 పిల్లలు కలిసి ఇవాళ వారణావ్రతం నుంచి మళ్ళీ హస్తినకు వెళ్ళాలి. వెళ్ళి అప్పుడు చెప్పాలి ద్రోణాచార్యుల వారికి భీష్మాచార్యుల వారికి. ఆ చెప్పే మార్గమధ్యంలో ఇన్ని ప్లాన్లు వేశారు. చంపేయచ్చుగా. ఒక 10,000 మంది భటులు లేకపోతే ఎవరన్నా సామంతరాజులతో కుమ్మక్కై ఉండొచ్చు, లేకపోతే వారణావ్రతంలో ఉన్న సామంతరాజుతోనే కుమ్మక్కై ఉండొచ్చు. కాబట్టి మనకి ఈ సంగతి తెలుసన్న సంగతి వాళ్లకు తెలియకుండా మనం మెలగాలి. కాబట్టి ఏ క్షణమైనా ముప్పు రావచ్చు. భీమసేన నువ్వు నిద్ర మానేసి ఆకలి దప్పికలు మానేసి నువ్వు 24 గంటలు అలర్ట్గా ఉండాలంటే సరే అన్నా అన్నాడు. ఇక రోజు వారణావ్రతానికి వెళుతున్నారు, అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకుంటున్నారు, రాజధర్మాన్ని ఆచరిస్తున్నారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, అన్నీ జరుగుతుంది. ఒక 11 నెలలు గడిచిన తర్వాత విదురుడు ఒక దూతని పంపించాడు. కంక అని పేరు గల్ల దూత. ఆ కంకను పంపించి ఏమన్నాడంటే, కంకొచ్చాడు మళ్ళీ మ్లెచ్చ భాషలో వాళ్ళని ఆలింగనం చేసుకొని గుర్తుపట్టడానికి ఏదో కొన్ని గుర్తులిచ్చి పంపించాడు విదురుడు. మళ్ళీ మ్లెచ్చ భాషలో ఒకటి చెప్పాడు. ఇవాల్టికి 14వ రోజున పెద్ద హోమం జరగబోతుందని చెప్పేశాడు. అంటే 11 నెలలు ఆగి చివరాఖరి నెలలో వీళ్ళ యొక్క చచ్చు తెలివితేటలంటే దుర్యోధనుడివి వెళ్ళగానే చంపకూడదు. 11 నెలలు అన్నీ బాగా జరిగిన తర్వాత ఒకానొక రోజు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఫేర్వెల్ పార్టీ జరుగుతున్నప్పుడు ఆ ఫేర్వెల్ పార్టీలో ఒక అగ్ని ప్రమాదం జరిగి ఆ అగ్ని ప్రమాదంలో వీళ్ళందరూ మరణించేటట్టుగా స్కెచ్ చేశాడు. అందుకే పురోచనుడికి చెప్పాడు, అమ్మా ఇవాల్టికి 14వ రోజు అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి నాడు ఇక్కడ జరగబోతుంది పెద్ద హోమం అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. ఇక భీమసేనుడు ధర్మరాజు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు ఆ కుంతికి అర్జునుడికి నకుల సహదేవులకు కూడా చెప్పి ఇక భీమసేనుడు చుక్కలకు దారి తెలిసిన వాడు బయటపడతాడు. అంటే ఒక స్వరంగం తవ్వినప్పుడు బయట ఒక చుక్క కనబడితే అక్కడి నుంచి బయటికి వెళ్ళవచ్చును అని అర్థం. అంతే కదా. అంటే ఏదన్నా ఒక త్వరలో కానీ ఒక సొరంలో కానీ మనం దూరితే బయట ఎక్కడన్నా వెలుతురు వస్తుందంటే ఒక చుక్కలాగా వస్తుంది. ఆ దారిన మనం బయటపడవచ్చు. ఇక్కడ నుంచి తవ్వటం 2 మొదలుపెట్టాడు. అంటే భీమసేనుడు ఎవరికీ తెలియకుండా రోజు తవ్వుతూనే ఉన్నాడు. ఎక్కడికి? అరణ్యం లోపలికి. ఆ లాక్షాగృహం నుంచి అరణ్యం వరకు తవ్వాడు. తవ్వి లేదా అక్కడ ఇంకొక ఈ కంక ఎవరైతే వచ్చాడో వాడి చేత కూడా తవ్వించాడని కొన్ని చోట్ల ఉంది. ఒక పెద్ద సొరంగం తవ్వించి వేట అనేది మొదలెట్టాడు. ఇప్పుడు పురోచనుడి దగ్గరికి వెళ్ళి చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం, మనం వేటాడకపోతే ఎలాగా, సో మేమే ఒక క్రూర మృగాలను వేటాడతామని అడవిలోకి వెళ్ళటం మొదలెట్టాడు. ఆ అడవిలోకి వేటకని వెళుతున్నప్పుడు ఆ అరణ్యం నుంచి ఇటువైపు తవ్వటం మొదలెట్టాడు. అంటే ఒకటి ఈ రాజ అంతఃపురం లాక్షాగ్రహం నుంచి బయటికి తవ్వాడు కొంచెం, అరణ్యంలో వేటని చెప్పి అక్కడి నుంచి తవ్వాడు కొంచెం,
2 అతుక్కున్నాయి. ఇందులోంచి అందులోకి అంటే అరణ్యంలోంచి ఇంట్లోకి, ఇంట్లోకి అరణ్యంలోకి మధ్యలో అంతా బానే ఉందా అని ఒకసారి చూసుకున్నాడు. చూసుకోగానే ఆ చతుర్దశి వచ్చింది. కుంతి ఇక మనం వెళ్ళిపోతున్నాను రేపు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద ఫీస్ట్. రాజుగారొచ్చారు. రాజుగారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు మరి ఒక గ్రాండ్‌గా ఒక పెద్ద ఫంక్షను, ఒక ఫీస్టు, ఒక భోజనం, ఒక ఏర్పాట్లు అవన్నీ చెయ్యాలి గదా! అది జేశారు. వచ్చిన బ్రాహ్మణోత్తములందరికీ భోజనం బెట్టారు. వాళ్ళకి తాంబూలాలిచ్చారు. తాంబూలాలతో కొంచెం డబ్బిచ్చారు. ఏ వర్ణం వాళ్ళొస్తే వాళ్ళకు ఆ వర్ణానుసారం వాళ్ళని సత్కరించారు. పంపారు. ఇప్పుడు అక్కడ కొందరు మదీర, మద్యం, సురాపానం లాంటివి తీసుకునేవాళ్ళున్నారు. అంటే అప్పట్లో ఉన్నాయా అండి విస్కీలు, బ్రాందీలు అని మీరడిగితే, విస్కీలు, బ్రాందీలు లేవు గానీ ఏ ఇప్పసారానో, ఏ గ్రేప్ వైనో ఇట్లాంటివున్నాయి. అవి వారి వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి కొందరు తాగేవాళ్ళుంటే వాళ్ళ కోసం అవి అరేంజ్ చేశారు. ఎక్కడా లేనట్టుగా ఒక నిషాద తెగకు చెందిన ఒక స్త్రీ, అంటే తను ఒక 40ల్లో ఉంది. తన 5 పిల్లలతో వచ్చింది. భీముడు చాలా తీక్షణంగా చూశాడు. అంటే వచ్చిన ప్రతివాడిని చూస్తున్నారు. అంటే 14వ రోజు వచ్చేసింది. 14వ రోజు ఏ క్షణంలో అన్నా మంటొస్తుంది. ఏ క్షణంలో వస్తుంది? ఇంతమంది ఉండగా మంట రాదు. వీళ్ళెళ్ళిపోయిన తర్వాత మంటొస్తుంది. అంటే వీళ్ళని మాత్రమే కదా వాళ్ళు చంపుతారు. అంటే ఖచ్చితంగా అది అర్ధరాత్రే వస్తుంది. కానీ ఆడదాన్ని చూశాడు. చూడగానే అసలు ఆడది ఎవరు? ఆ ఆడదానితో వచ్చిన 5 పిల్లలెవరనేది ఇవాల్టికి వాల్మీకి మహాభారతంలో దాని గురించి చెప్పలేదు గానీ, మహాభారత తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యుల వారు ఏం చెప్పారంటే, కలిపురుషుడైన దుర్యోధనుడు స్కెచ్ చేస్తే వాటిని ఇంప్లిమెంట్ చెయ్యటానికి ఎందరో రాక్షసులు, నిశాచ, పిశాచ గణాలన్నీ సహకరించేవి అతనికి. ఎందుకంటే వాడు ఒక రాక్షసుడు కాబట్టి. వీళ్ళందరూ నిశాచ, పిశాచ గణాలని చెప్పాడాయన. అంటే దుష్టాత్మలు, రాక్షసుల కోవకు చెందిన వాళ్ళొచ్చారు. ఎందుకు అలా వచ్చారంటే, పేరంటానికి వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర ఉంచుకొని తినాలి. అలాంటిది విపరీతంగా తింటున్నారు. విపరీతంగా తాగుతున్నారు. అంటే ఎన్నడూ తిండి చూడలేనంతగా తింటున్నారు. తిండి చూడలేనంతగా తాగుతున్నారు. కాబట్టి మధ్వాచార్యులు చెప్తున్నారు, వీళ్ళు మనుష్య యోనినందు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ఖచ్చితంగా రాక్షసులే ఆ దుర్యోధనుడికి హెల్ప్ చేయటానికి వచ్చారని చెప్తున్నాడాయన. భీముడికి కూడా చాలా వికృతంగా కనపడింది. ఇదేమిటిది? వచ్చామా, క్లాస్‌గా ఒక దగ్గర కూర్చున్నామా, తిన్నామా, లేకపోతే సరే ఏ పొద్దున్నుంచి శారీరక కష్టం చేసిన వాళ్ళు ఇంత తాగుదామా అంటే ఏదో ఒక పెగ్గు తాగాలి గానీ, ఇదే పనిగా తినటం, అదే పనిగా తాగటం, ప్లస్ వాళ్ళ యొక్క ప్రవృత్తి చూస్తుంటే ఏదో కరువు ప్రాంతం నుంచొచ్చి రాక్షస వెధవలు తింటున్నట్టు తింటున్నారంట. కాబట్టి భీమసేనుడు ఏమన్నాడంటే, చాలా మంచిది, బయట నుంచొని ఏం తింటారు, లోపల కూర్చొని హ్యాపీగా టేబుళ్ళ మీద తిన్నంత తిని తాగినంత తాగండి అన్నాడు. అనగానే వాళ్ళు లోపలికొచ్చారు, తిన్నంత తిన్నారు, తాగినంత తాగారు. తల్లి 5 కొడుకులు. పురోచనుడు కూడా చూస్తున్నాడు, ఎవడ్రా వీడు పిల్లలను పేరంటానికి వచ్చి ఇంతగానం తాగుతున్నారు, అందరూ పోయారుగా నీళ్లు పోలా. మొత్తం ఆ రాత్రి ఒక 10-11 గంటలయ్యేసరికి వచ్చిన వాళ్ళందరూ వచ్చారు, తిన్నారు, కొందరందరూ తాంబూలాది సత్కారాలు తీసుకున్నారు, పోయారు. వీళ్ళు మాత్రం ఆ లక్క గృహంలో అలాగే తిని తాగి అక్కడే పడిపోయారు తూలుతూ. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళెళ్ళి వీళ్ళ అంతఃపురాల్లో పడుకుంటారో పురోచనుడు మంటంటించాలి. కాబట్టి భీమసేనుడు ఎళ్ళి గదిలో పడుకున్నట్టుగా యాక్ట్ చేశాడు. గది తాళం వేశాడు. ధర్మరాజు అందరితో మాట్లాడుతూ వెళుతున్నారు. ఇక పురోచనుడు చాలా అలిసిపోయాను నాయన, నేను వెళ్ళి ఇన్ని ఏర్పాట్లవి చేశాను కదా, పొద్దున్నుంచి మనుషులు వస్తున్నారు, ఇక నేను పడుకుంటానని వాడెళ్ళి వాడి గదిలో పడుకున్నాడు. ఈ ఆడమనిషి 5 పిల్లలు తప్పదాగి పడిపోయారు అక్కడ అంతే. మన యుధిష్ఠిరుడు ఎప్పుడైతే పురోచనుడు గదిలోకెళ్ళి నిద్రలోకి వెళ్ళాడన్నట్టుగా నటిస్తున్నాడో భీముడికి ఒక సైగ చేశాడు. సైగ చేసి తను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. భీముడు మొట్టమొదట వచ్చి పురోచనుడు ఏ గదిలో అయితే పడుకున్నాడో ఆ గది బయట మంట పెట్టేశాడు. పురోచనుడు గది బయట మంట పెట్టేసి ఎక్కడైతే హాల్లో వీళ్ళందరూ తాగి పడిపోయారో అటు ఒక మంట వేసేసి లోపలికి వెళ్ళిపోయి తలుపులేసేసుకొని అందరూ కలిసి ఆ సొరంగంలో దూరి వెళ్ళిపోవటం మొదలెట్టారు. పురోచనుడు నటిస్తున్నాడు. ఇంకొక పావుగంట అయిందంటే ఇంకా హ్యాపీగా మనం బయటికి వచ్చేసి మంట పెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్న టైంలో అతనికి వాసన వస్తుంది. ఏమిట్రా వాసన వస్తుందని చూసే లోపల అదే లక్క ఇంటికున్న ప్రత్యేకత.
మంట వాసన వస్తుందని మన ముక్కులకు తెలిసే లోపల ఆ మంట అన్ని చోట్ల వ్యాపించి ఇక బయటికి వెళ్ళలేం మనం. అందుకనే ఎండుటి వస్తువులకే మంట అంటుకుంటుందని అతను చెప్పాడు కదా. అంటే బాగా ఎండుగడ్డి, ఆ జంతు కొవ్వు ఆవు నెయ్యిలో ముంచి దాని మీద ఈ లక్కను రాసి ఆ ముద్దలు ముద్దల కింద నిలబెట్టి దాని మీద సున్నం వేసి కట్టాడు వాడు. వాడు పురోచనుడు ఆర్తినాదాలతో అరుపులరుపులుగా బయటికి వెళదామని తలుపు తోసేసరికి బయట మొత్తం మంట. వాడు వెళ్ళి మంటల్లో చిక్కుకొని ఆ మంటల్లో వాడు మరణించాడు. అక్కడ తప్పదాగి పడిపోయిన ఆడామ 5 పిల్లలు కూడా మరణించారు. ఇక ఆ సొరంగ మార్గాన రాత్రి భీమసేనుడు, ఆ 4 పాండవులు, తల్లి వాళ్ళని అనుగమిస్తుండగా వాళ్ళు చుక్కలకు దారి తెలిసిన వాడు బయటపడతాడు. ఎక్కడైతే సొరంగ మార్గంలోంచి బయటికి వస్తున్నప్పుడు ఆ బయటికి వచ్చేసరికి వాళ్ళకి అది కనబడుతుంది అనమాట, వెలుతురు కనబడుతుంది. అలాంటి వెలుతురులోంచి బయటకు వచ్చేశారు. బయటికి రాగానే అక్కడ ఒక దూత ఉన్నాడు, విదురుడు పంపించిన దూత. ఆ దూత మళ్ళీ ఒక చిన్న ఆభరణాలని వాటిని చూపించి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఒక పడవ మీద కూర్చోబెట్టాడు. ఆ పడవ ఎలా ఉందంటే అది చాలా విశేషంగా మోటార్ పడవ అంటది. అలానే వ్యాసభారతంలో రాసింది. ఎందుకంటే ఆ అడవి ప్రాంతం నుంచి గంగ దాటలేం. ఎందుకంటే గంగ ఉధృతంగా ప్రవహించటం కాక ఆ గంగని నార్మల్ పడవలు దాటలేవు. ఎందుకంటే ఒకటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోవాలి. ఇక్కడ గంగ దాటడం అంటే ప్రవాహానికి ఎదురీదటం. ఆ ప్రవాహానికి ఎదురీదేవి నార్మల్ పడవలు ప్రవాహానికి ఎదురీదలేవు. అందుకనే దానికి కొన్ని మోటార్లు లాంటివి అమర్చి ఆ ప్రవాహానికి ఎదురు ఈదేలాగా చేసి ఆ వ్యక్తి వీళ్లను గంగ దాటించి వారణావ్రతానికి అటువైపు ఉన్న అడవి భాగంలో, అంటే ఇవాళ దాన్ని వ్యాసకాశి అని అంటారు. అంటే ఇటువైపు విశ్వేశ్వరుడు, అటువైపు వ్యాసుడు, ఈ మధ్యలో గంగ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఆ కాశీలో మీరు వెళ్ళిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది. అటువైపు అంతా ఇప్పుడంటే నగరం వ్యాపించి ఆ వ్యాసకాశి వైపంతా కూడా భవంతులు, ఇళ్ళు వచ్చేసాయి. కానీ ఇవాళకి కొంచెం వరకు వ్యాసకాశి కొంచెం నిర్మానుష్యంగానే ఉంటుంది. అటువైపు అరణ్యం ఉంటుంది. ఆ కాలంలో ఇంకా పెద్ద అరణ్యం. ఆ అరణ్యంలోకి వాళ్ళని వదిలేసి వాళ్లకు నమస్కరించి విదురుడు పంపిన వర్తమానం, క్షేమంగా అడవిలోకి వెళ్ళండి అని చెప్పాడంతే. అక్కడి నుంచి ఇక ఆగమేఘాల మీద భీమసేనుడు, పంచపాండవులు కలిసి లక్క ఇల్లు కాలిపోయి, ఇంకా వీళ్ళు లక్క ఇంటి నుంచి బయటికి తప్పించుకుంటే ఎక్కడెక్కడ ఎవరెవరిని పెట్టి స్కెచ్లు పెట్టాడో ఎవరికి తెలుసు. అంటే ప్లానే, ఒకవేళ ఇక్కడి నుంచి తప్పించుకుంటే ఇంకో చోట వేసేయండి, అక్కడి నుంచి తప్పించుకుంటే ఇంకో చోట వేసేయండి, ఇక్కడి నుంచి తప్పించుకుంటే ఇంకో చోట వేసేయండి అని ఎన్ని ప్లాన్లు వేసాడో ఎవరికి తెలుసు. అసలు ఇంత పెద్ద ప్లాన్ వేసిన వాడు ఎంత ప్లాన్ అన్న వేయగలడు. కాబట్టి ఇప్పుడు అరణ్య మార్గం నుంచి వాళ్ళు బయటపడాలి. కాబట్టి ఆ భీమసేనుడు కూడా బాబా అయిన విదురుణ్ణి మనసులో స్మరించి, దాని తర్వాత ధర్మరాజు కూడా అందరూ కుంతితో ఆయనకి మనసులోనే పాదాభివందనం చేసి, మన శ్రేయోభిలాషి వాళ్ళ ఆయననే లేకపోయి ఉండుంటే మన పరిస్థితి ఎలా ఉండేది అనే ఒక ఆలోచన దగ్గర ఇవాళ మనం ఎపిసోడ్ని ముగిస్తూ మళ్ళీ ఆ భీమసేనుడు అరణ్యంలో చేసిన లీలల గురించి మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విన్నారు కదండి ధర్మరాజు యొక్క పరిపాలన గురించి. ప్రజలు ధర్మరాజు పరిపాలనని ఎంతగా అభినందిస్తున్నారు. ధృతరాష్ట్రుని యొక్క కుటిల బుద్ధి బయటపడింది. పాండవులని లక్షాగృహంలో హతమార్చడానికి పూనుకొన్నారు. విదురుని సలహా మేరకు వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి కేసీ టాక్స్. హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.